MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. అందరికి నమస్కారం అండి. నేను మీ నాగా విజయవాడ నుంచి. అంత పెద్ద స్టేజ్లో అది అభిజిత్ గారు, బిందు గారు, నవదీప్ గారు వాళ్ళు గెలిచిన విన్నర్స్. ఒక క్యాండిడేట్ నచ్చాడు వాళ్ళకి పర్సనల్లీ. నచ్చడం వల్ల మన ఊరోడే కదా, ఇంకా మన ఊరోళ్ళు ఇంత బాగున్నాడా, ఇంత బాగా రిప్రజెంట్ చేస్తున్నాడు మన ఊరిని అని చెప్పి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. విజయవాడ నుంచి. నేను యాక్చువల్లీ అడ్వకేట్ని, బట్ అంతకుముందు నేను ఒక కామెడీ స్కిట్స్ రాస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే విజయవాడ అందరికీ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. అండ్ మిమ్మల్ని ఒకవేళ ఆడిషన్లో డిసప్పాయింట్ చేస్తుంటే సారీ. ఎప్పుడైతే వ్యాక్స్ వచ్చిందో మీలో ఆ డేర్నెస్ ఇది కనిపించింది. అబ్బో మనోడు మంచి దమ్మున్నోడు అనే ఒకటి వచ్చింది. ఆ డేర్ తర్వాత చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు చొక్కా వైపు చూపి అంటే అంటే ఇప్పుడు మీకు వ్యాక్స్ టాస్క్ ఒకటి ఉంది, లేదంటే ఇప్పుడు షేవింగ్ ఒకటి ఉంది, ఇప్పుడు పచ్చబొట్టు ఒకటి ఉంది ఇక్కడ అన్నారు ఫస్ట్. సో కొన్ని ఏమో సోషల్ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యేలా ఉన్నాయి. సో అలాంటివి మీకు శృతి మించినట్టు ఏమో అనిపించట్లేదు? ఏంటి ఇప్పుడు షర్ట్ తిప్పి వ్యాక్స్ పీకుతారు? బిగ్ బాస్ అంటేనే శృతి మించిన షో అది. మీరు ఫెయిల్ అవ్వడం చాలా మంచిదైంది. ఎగ్జాక్ట్లీ. నేను కూడా వాళ్ళు ఆ లా గురించి అడిగినప్పుడు ఎగ్జాక్ట్ గా లా కి పాయింట్ సంబంధించిన ఆన్సర్ చేశాను. మీరు స్టార్టింగ్ ఆడిషన్ లోనే ఈ మాట చెప్పారు, నేను ఇక్కడ దాకా వచ్చాను అదే హ్యాపీ. ఈవెన్ రీల్స్ లో ఏమో నా thumbnail కనిపించింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యారెక్టర్ ఏమన్నా చూడగలుగుతాం, లేదంటే ఒక 1 hour ఒక క్యారెక్టర్ సరదాగా అలాగే ఏమైనా చూపించగలుగుతారు? అక్కడ ఎన్ని చేసినా 24 hours లో గంట కూడా చూపించినా వాడు మరి ఎలా కట్ చేస్తారు? 1 hour చూపిస్తాం. నేను ఈ 4 రోజుల నుంచి PR వాళ్ళని అడిగానండి. ఒకళ్ళేమో 1,00,000 అడిగారు ఒక పోస్ట్కి. మా నాన్నగారు ఇంకా తెలియదు, నేను ఇక్కడ వచ్చినట్టు తెలియదు. మా సిస్టర్కి నిన్న వాళ్ళ అమెరికా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పారంట, అరే మీ అన్నయ్య బిగ్ బాస్కి వెళ్ళాడు. అదేంటి అంటే వాళ్ళు చూస్తారు కదా ఏదో ఒక చోట, చూడలేదు. అమ్మగారికి నాన్నగారికి అరే ఇది సాధించాడు రా వీడు బతికేస్తాడు అనుకుంటే చాలా అంతే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో బేసికలీ మన ముందున్న గెస్ట్ ఎవరంటే, బిగ్ బాస్ ఇప్పటివరకు మనం చాలా సీజన్లు చూసాం. అందులో కామనర్స్ని కూడా కొన్నిసార్లు పిలిచారు, అది కూడా కామనే. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అగ్ని పరీక్ష అని చెప్పి ఒక కొత్తగా పెట్టారనమాట. కామనర్స్కి ఒక గేమ్ పెట్టి వాళ్ళలో కంటెంట్ ఉందా, వాళ్ళు అర్హులా కాదా అని చెప్పి అక్కడే పరీక్షించి ఫిల్టర్ చేసి తర్వాత బిగ్ బాస్ సీజన్కి పంపిస్తున్నారనమాట. సో అలా పెట్టిన ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫస్ట్ సీజన్లో ఒక పర్సన్ ఉన్నారు. ఆయన MBA పోస్ట్ గ్రాడ్యుయేట్, దానికి తగ్గట్టు బిజినెస్ చేశారు అండ్ అడ్వకేట్. ఇవన్నీ పక్కన పెడితే ఆయనలో ఒక ఎంటర్టైనర్ కూడా ఉన్నారనమాట. 3 క్యారెక్టర్లు ఆయన రీల్స్ చూసిన వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఒక ఫాదర్, సన్, గ్రాండ్ ఫాదర్. సో వీళ్ళ క్యారెక్టర్స్ ఉంటాయి, మంచి చిలిపి క్యారెక్టర్లు ఉంటాయి. తాత ఏమో చిలిపిగా ఉంటాడు, తండ్రి ఏమో ఫ్రస్ట్రేటెడ్గా ఉంటాడు, కొడుకేమో అమాయకంగా ఉంటాడు. మంచి ఫన్ యాంగిల్ ఉంది. ఆయన్ని అందరూ ఇప్పుడు డేర్ డెవిల్ అని కూడా పిలుస్తున్నారు బిగ్ బాస్ అగ్ని పరీక్ష తర్వాత. ఆయన ఎవరో కాదు, నాగా. మాట్లాడండి. అందరికి నమస్కారం అండి. నేను మీ నాగా విజయవాడ నుంచి. డేర్ డెవిల్ అన్నారు, నేను ఇప్పుడే వింటున్నాను. థ్యాంక్ యూ, అది నిజంగా వచ్చుంటే. సో థ్యాంక్ యూ. ఇక్కడ దాకా వచ్చాను. ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత లైఫ్లో చాలా చేంజెస్ అయితే అయినాయి. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్గా అప్లై చేసే అవకాశం ఇచ్చారు అగ్ని పరీక్షలో బిగ్ బాస్ వాళ్ళు. ఇక్కడ దాకా వచ్చాను, చాలా స్టేజెస్ దాటుకొని ఇక్కడ దాకా వచ్చాను. మీ ముందు ఉన్నాను. ఇప్పుడు ఓటింగ్లో ఉన్నాను. ఓటింగ్ అయితే వేయండి నా కోసం. September 5 దాకా ఓటింగ్ ఉంది. అండ్ ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తారో వాళ్ళని పంపిస్తారంట. నా గేమ్ మీకు నచ్చితేనే, అఫ్కోర్స్ నచ్చితేనే వేయండి. ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి, ముందు ఏమవుతుందో చూడండి. గట్టిగా ఆడానని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడికైతే ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చాను. థ్యాంక్ యూ iDream నన్ను పిలిచినందుకు. మీరు యాక్చువల్లీ ఆడిషన్లో మీ గురించి మీరు సరిగ్గా పోర్ట్రే చేసుకోలేదు, కానీ నేను మ్యాక్సిమం చెప్పేసానా, కవర్ చేశానా? అరే చాలా కవర్ చేశారు. నేను అక్కడ చెప్పుకోలేను, మీరు కవర్ చేశారు. అంటే ఫస్ట్ టైం అన్ని కెమెరాస్ ముందు. ఇన్నాళ్ళు ఒక ఇంట్లో మన కామన్ అంటే బేసిక్ కెమెరా ముందు వెళ్ళాము, ఒక రూమ్లో ఒక ఫోన్ పట్టుకొని ఉంటాము. ఓకే సార్, అంత పెద్ద స్టేజ్, అది చాలా పెద్ద సెట్. అది అంత పెద్ద స్టేజ్లో అది అభిజిత్ గారు, బిందు గారు, నవదీప్ గారు వాళ్ళు గెలిచిన విన్నర్స్. శ్రీముఖి గారు ద బెస్ట్ యాంకర్. సో ఒక భయం, ఒక ఫేవర్ వచ్చేసింది. అందులో నాది షూట్ నైట్ 3:45 అయింది. ఓకే, నాది ఆడిషన్ ఎర్లీ మార్నింగ్ 3:45కి. సో అలిసిపోయి ఉన్నాను, ఫియర్ ఉన్నాను. సో చెప్పలేకపోయాను, బట్ చాలా కట్ అయిపోతే అయిపోయింది. బట్ కొన్ని మాట్లాడాను,
పాజిటివ్స్ కూడా చాలా మాట్లాడాను, కొన్ని ఫన్ కూడా చేశాను, అది రాలేదు, బట్ ఇట్స్ ఓకే. బేసికల్ అంటే మిమ్మల్ని మీరు నేను ఎంటర్టైనర్ అని చెప్పారు. యా యా అక్కడ చూసిన తర్వాత నిజం చెప్తున్నా, లిటరల్లీ నాకు కూడా అనిపించలే ఏంటి పెద్ద వేరియేషన్ ఏం కనిపించలేదు. నాకే అనిపిస్తుంది, నేనే చెప్తుంటే, ఎందుకంటే వాళ్ళు లీగల్ క్వశ్చన్స్ అడిగారు. క్యారెక్టర్లో ఉండు నవదీప్ గారితో తాత లాగా, బిందు గారితో సన్ లాగా, అభిజిత్ గారితో ఫాదర్ లాగా చేయమన్నారు. బట్ క్వశ్చన్స్ వచ్చేసరికి లీగల్ క్వశ్చన్స్, అది చాలా సీరియస్ టాపిక్స్. వాటిని నేను ఫన్ చేస్తే అది నెగిటివ్గా తీసుకుంటారేమో జనాలు భయపడి, ఆ కాన్షియస్ కూడా ఉండే నాకు. సో అందుకే కొంచెం అదొకటి తడబడ్డాను. అండ్ అలాగే కెమెరా కాన్షియస్ కొంచెం ఉన్నాను నేను. సో సారీ ఎవరైతే డిసప్పాయింట్ చేస్తున్నారు, సారీ. బట్ ఈవెన్చువల్లీ గేమ్ పుంజుకున్నాను. మీరు చూస్తారు, లాస్ట్ గేమ్ అవుతుంది, మీరు చూస్తారు. బట్ యాక్చువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత నాకు తెలిసి విజయవాడ వాళ్ళందరూ కూడా ఏంటి మన విజయవాడని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళి బాగా చేయలేదా అనుకుని ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఎందుకంటే నేను కొన్ని పేజెస్లో అబ్జర్వ్ చేశాను. పాపం ఐ మీన్ ఏంటంటే ఒక జెన్యూన్గా అక్కడ విజయవాడ అనేది వాళ్ళ ఊరు కాబట్టి వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారు అంతే. ఒక క్యాండిడేట్ నచ్చాడు వాళ్ళకి పర్సనల్లీ, నచ్చడం వల్ల మన ఊరోడే కదా, ఇంకా మన ఊరోళ్ళు ఇంత బాగున్నాడా, ఇంత బాగా రిప్రజెంట్ చేస్తున్నాడు మన ఊరిని అని చెప్పి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ అయితే విజయవాడ అందరికీ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. అండ్ మిమ్మల్ని ఒకవేళ ఆడిషన్లో డిసప్పాయింట్ చేస్తుంటే సారీ. ఫస్ట్ టైం ఆ స్టేజ్ ఫియర్, దాని తర్వాత ఆ టాస్క్లు ఏవైతే ఇచ్చారో నా జెన్యూనిటీ హానెస్టీ బయటపడి అభిజిత్ గారు ఎవరైతే నువ్వు ఎంటర్టైనర్ కాదు అని చెప్పారో, అభిజిత్ గారి మైండ్ సెట్ మార్చగలిగాను. ఎస్ యు ఆర్ అన్ ఎంటర్టైనర్ అనేసి తీసుకెళ్లి టాప్ 15లో కూర్చోబెట్టారు. ఆ చేంజ్ అంత ఫాస్ట్గా చేంజ్ అయ్యి ఇంప్రూవ్ అయ్యాను. సో ముందు ముందు ఎపిసోడ్స్లో మీకు చూస్తాను ఎలా ఆడాను. ఖచ్చితంగా మిమ్మల్ని గర్వపడేలాగా చేసే ప్రయత్నం అయితే చేశాను. బేసికల్లీ మీకు ఫస్ట్ గ్రీన్ వచ్చింది అంటే ఆనందపడి ఉంటారు ఎవరు, మన లాస్ట్ లో నవదీప్ గారు మీకు ఛాన్స్ ఇద్దాం, హోల్డ్ లో పెడదాం అని చెప్పి, పాపం అని చెప్పి ఒక అవకాశం ఇచ్చారు. మనకి ఇంకా తెలీదు, జడ్జ్ చేయలేకపోతున్నాం, ఏదో ఉందని ఆయన కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళేమో వెంటనే జడ్జ్ చేస్తారు. బట్ ఆ రెడ్ కూడా మిమ్మల్ని చాలా హ్యాపీ చేసింది, ఎందుకంటే మిమ్మల్ని లాస్ట్ లో ఎలివేట్ చేసింది ఆ రెడ్డే. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైనా మనం నెగిటివ్ వస్తే ఖచ్చితంగా ఫెయిల్ అయితేనే మనకి అరే ఎక్కడ ఫెయిల్ అయ్యాం, ఎక్కడ మిస్టేక్, మనం అంటే ఆలోచించుకుంటాం, అనాలిసిస్ చేసుకుంటాం. ఓకే అభిజిత్ గారు ఎంటర్టైనర్ అనలేదు కదా, నెక్స్ట్ ఏమైనా టాస్క్ వచ్చినా అవకాశం వచ్చినా కానీ నేను అక్కడ ఏం చేయగలను. సో ఆ అవకాశం వచ్చింది. అండ్ అలాగే ఒక అవకాశం వేరే వాళ్ళది, వ్యాక్సిన్ టాస్క్ అది పాపం వేరే వాళ్ళ అవకాశం. వాళ్ళ దురదృష్టం ఏంటంటే పాపం వాళ్ళకి చెస్ట్ హెయిర్ లేదు, నాకు లక్కీగా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ ఉంది. అది నాకు అడ్వాంటేజ్ అయిపోయి లక్కీగా అందరి కళ్ళలో పడ్డాను. సో ఎంటర్టైనర్గా ఆ రెడ్ వల్ల రావడం వల్ల, ఆ రెడ్ వచ్చి అరే ఇక్కడ మనం చేస్తే ఆ డైలాగ్ ఒకటి కొట్టాను, నీకు టాస్క్ కావాలా బొచ్చు కావాలా. యాక్చువల్లీ స్టేజ్ మీద చాలా నవ్వారు, అది ఎడిటింగ్ లో పోయింది, బట్ అట్ ఈస్ అ వెరీ గుడ్ మూమెంట్ అనమాట. సో అలాగా మెల్లిమెల్లి ఇంకా ఓపెన్ అప్ అవుతాను. బట్ గుడ్. అంటే మీరు ఒక మాట అన్నారు ఇందాక, ఒకవేళ నిజంగా కనుక అక్కడ మీరు వేరియేషన్ చూపించుంటే, తాత అంటే చిలిపి ఆన్సర్లు ఇవ్వాలి, ఎందుకు అడ్వకేట్ అంటే డబ్బులు ఎక్కువ వస్తాయని అని సరదాగా అన్నారనుకో, వాళ్ళు అక్కడ క్యారెక్టర్ జడ్జ్ చేస్తారు. డబ్బుల కోసం కెరియర్ చూస్ చేసుకుంటారు అంటారు. అరే నేను ఫన్ చేద్దాం, ఎంటర్టైన్ చేద్దాం అని చెప్పి అంత ఎక్స్ప్లెయిన్ చేసుకునే స్కోప్ కూడా ఉండదు. అవును, ట్రూ. బట్ అక్కడ మీరు ఫెయిల్ అవ్వడం చాలా మంచిదైంది. ఎగ్జాక్ట్లీ. నేను కూడా వాళ్ళు ఆ లా గురించి అడిగినప్పుడు ఎగ్జాక్ట్ గా లా కి పాయింట్ సంబంధించిన ఆన్సర్ చేశాను. దాన్ని నాకు ఉపయోగించుకోకుండా ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేశాను కానీ, బట్ ఆ వాయిస్ మాడ్యులేషన్ ఒక్కటి మిస్ అయింది. సో నెక్స్ట్ అనుకున్నా, అరే నెక్స్ట్ టైం స్టేజ్ వస్తే నిజంగా నన్ను చేయమంటే ఈసారి జీవించేస్తా అనుకున్నా. బట్ ఆ ఆపర్చునిటీ రాకుండా వేరే ఆపర్చునిటీ వస్తే దానికి అల్లుకుంటూ వెళ్ళిపోయాను ముందుకి. అంటే మీలో నేను చూసింది ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా కొంచెం మీకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. చాలు అంటూ ఉంటారు. చాలు అంటే ఒక హ్యాపీనెస్ చిన్నది వచ్చినా ఓకే చాలు, ఇది వచ్చింది చాలు, ఎక్కడికక్కడ సంతృప్తి పడతా ఉంటారు. బేసిక్గా అంతే. నేను పెద్ద పెద్ద లెక్కలు వేసుకుంటాం మనం, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఆ లెక్కకు వెళ్ళాలన్నా కానీ ఫస్ట్ ఒక అడుగు వేయాలి. చాలా మంది అడుగు వేయరు. నేనేందో అడిగేసి అర్రే బా ఆ స్టెప్కి తిరుపతి కొండకి ఎక్కాలంటే ఒక అడుగు వేయాల్సిందే. కొంతమంది ప్రాబ్లమ్స్ ఉంటే, బట్ అడుగు వేసి అర్రే అమ్మ మోకాలు పర్వతాలకు వచ్చావరా, ఇంకొంచెం వేరా, సో కొంచెం అనుకుంటూ అరే ఇక్కడ దాకా వచ్చావరా, అరే అబ్బా ఇంత ఎక్కాం. అలాగా ప్రతి రౌండ్ నేను అసలు ఈవెన్ బిగ్ బాస్ అప్లై చేయడం కూడా అసలు అప్లై చేయలేదు నేను. లాస్ట్ డే మా సబ్స్క్రైబర్స్ అరే వస్తే వచ్చిందన్న చెయ్యంటే వాళ్ళు ప్రోత్సహిస్తేనే అప్లై చేశాను నేను. సో వాళ్ళందరికీ గుండెలో పెట్టుకుని లైఫ్లో రుణపడి ఉంటాను. వచ్చిన తర్వాత సరే ఫస్ట్ కాల్ వచ్చింది, బిగ్ బాస్ వాళ్ళు నిజంగానా అన్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరికి వచ్చాము క్రేజీ, వాళ్ళు ప్రాంక్ చేస్తూ ఉంటారు. సరే మీరు చూడండి నిజంగా అనేసి తర్వాత వీడియో కాల్ చేశారు. నిజంగా సాటిస్ఫై. వాళ్ళు కూడా అడిగారు ఏంటి మీరు బిగ్ బాస్ వచ్చి కప్పు కలుద్దాం అన్నారంటే, అసలు నేను ఇక్కడ రావడం గొప్పండి, నాకు ఈ ఆపర్చునిటీ రావడం గొప్ప, అసలు రాదనుకున్నాను, థ్యాంక్ యూ నాకు కాల్ చేసినందుకు, మీ పేరు గుర్తుపెట్టుకున్నాను. ఎవరైతే నాకు ఆడిషన్ కాల్ చేశారో వాళ్ళ పేరు పేరు అడిగి రాసుకొని గుర్తుపెట్టుకున్నా. ఆయన తర్వాత కలిశాను, హగ్ ఇచ్చాను అక్కడ స్టూడియోలో. ఆయన చెప్పారు, ఆయన అరే మీరు చాలా బాగా మాట్లాడారని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ గ్రూప్ డిస్కషన్లో ఎలా కొట్టున్నాం తెలుసా, మా టాపిక్ కూడా ఏంటి
ఫిజికలీ మెంటలీ అమ్మాయిలు స్ట్రాంగ్గా అబ్బాయిలు స్ట్రాంగ్గా ఆ టాపిక్ వచ్చింది జీడి గంట సేపు కొట్టుకోవాలి. సో పాయింట్స్ పెట్టాను బట్ అమ్మాయిలు కూడా తగ్గలేదు. ఎవరి పాయింట్లు అమ్మాయిలు తగ్గలే, వాళ్ళు తగ్గరుగా. అందులోనూ మా గ్రూప్ లో కేతమ్మ గారు ఉన్నారు, మా గ్రూప్ లో ఆమె గారైతే అసలు ఫుల్ ఎనర్జీ, ఆమె మీరు చూసారు ఆల్రెడీ. సో ఏదో నా పాయింట్స్ నేను పెట్టాను బట్ ఆ జీడీ కూడా క్వాలిఫై అరే మీరు నెక్స్ట్ అగ్ని పరీక్షకి రండి అనేసరికి అరే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాము మనం అనేసి. దాని తర్వాత మళ్ళీ ఆడిషన్, ఆ ప్యానిక్ అయినా కూడా ఏదో చూసారు అంటే ఇంటర్వ్యూ చాలా జరిగింది, ఆడిషన్ చాలా జరిగింది బట్ ఓకే ఒకళ్ళ మీరు కనుక పర్ఫామ్ చెబితే ఫస్ట్ మీరే ఎలిమినేట్ అయిపోతారు అని ఆ గ్రీన్ వచ్చేసరికి అరే మళ్ళీ మనం ఇక్కడ దాకా వచ్చామా వావ్ అనేసి. సో ఒక్కొక్క స్టెప్ మళ్ళీ తర్వాత టాప్ 15కి ఆ హానెస్టీ ఈ టాస్క్ల తర్వాత అభిజిత్ గారు తీసుకొచ్చి బ్రదర్ మిమ్మల్ని మీ హానెస్టీ టాప్ 15 తీసుకెళ్ళింది అనేసరికి అరే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చానా. సో ప్రతి అడుగు అక్కడ దాకా వెళ్ళి సో ఆ స్టెప్ని ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు అరే నాకు కప్పు కొడితేనే హ్యాపీ అయితే అనేసి నేను ఇవన్నీ మర్చిపోతా, ఇవన్నీ నేను ఎంజాయ్ చేయలేను ఆ మూమెంట్ని. సో ఐఎమ్ ఆ వచ్చిన అదృష్టాన్ని వచ్చిన మూమెంట్ని తీసుకొని నాతో పాటు మా ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు కూడా అరే ఇక్కడ దాకా వెళ్ళేవారా సూపర్ రా తర్వాత నువ్వు కప్పు కూడా కొట్టాలని అంటూ ఉంటారు కానీ బట్ అరే ఇక్కడ ఎంతో లక్షల మందిలో ఇక్కడ దాకా వచ్చాను. మీరు స్టార్టింగ్ ఆడిషన్ లోనే ఈ మాట చెప్పారు, నేను ఇక్కడ దాకా వచ్చాను అదే హ్యాపీ. ఈవెన్ రీల్స్ లో ఏమో నా thumbnail కనిపించింది జియో హాట్స్టార్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ లో చాలు అన్న. ఆ రీల్ ఏదైతే ఆ జియో హాట్స్టార్ లో thumbnail పెట్టాను కదా, నేను దాన్ని హ్యాపీనెస్ ని కొంచెం సర్కాస్టిక్ గా పెడితే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళకు కూడా పాజిటివ్ గా అరే బ్రో ఏదో హ్యాపీనెస్ లో పెట్టాను కామన్ మ్యాన్ ని జియో హాట్స్టార్ thumbnail పెడితే. సో అది హ్యాపీనెస్ చిన్న హ్యాపీనెస్, ఇది నేను తీసుకోకపోతే నేను ఎంజాయ్ చేయలేను. లైఫ్ అనేది రేపు ఏమవుతో తెలియదు, మనం ఉంటానో తెలియదు. ఈ రోజు ఇది జరిగింది ఎంజాయ్ చేద్దాం, రేపు అయితే ఇంకా హ్యాపీ. సో రేపు అవ్వకపోవచ్చు అనేసి అలా నా మైండ్ సెట్ అదనమాట. జనరల్లీ మనల్ని సరదా పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు అంటూ ఉంటారు, లేదంటే మనకే అనిపిస్తూ ఉంటుంది వేస్ట్గా వెళ్ళను ఏం పీకాము లైఫ్లో అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఎలా లెక్కేసుకుని ఎన్ని వీడియోస్ వచ్చి ఉంటాయి ఆడిషన్లో అందరువా? మొత్తం బయట నుంచి వచ్చిన వీడియోస్ జస్ట్ మీకు అనిపించింది చెప్పండి. నేను లక్షలు అనుకున్నాను, కొంతమంది ఏమో 20,000 అంటున్నారు, కొంతమంది 15,000 అంటున్నారు బట్ అరౌండ్ 20,000 చెప్తున్నా, ఎగ్జాక్ట్ నాకు తెలియదు. బిగ్ బాస్ టీం వాళ్ళు మాకు ఏమీ చెప్పలేదు. కొన్ని 20,000 లెక్కేసుకున్నా, ర్యాండమ్ గా 20,000 అనుకున్నా. 20,000 అనుకున్నా. 1:500 మీరు సెలెక్ట్ అయింది. 1:500 అంటే 500 మంది స్పెషల్ అంటే 100లో ఒకడు అంటేనే గొప్పగా ఫీల్ అయ్యే. పాపము ఆ డేట్ తెలియక అప్లై చేయలేక చాలా మంది వేసే పెట్టారు అన్న అప్లై చేయలేకపోతే డేట్ తెలియదని. సో వాళ్ళు కూడా అప్లై చేస్తుంటే ఇంకా ఉండేది బట్ వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తున్నా అనుకుంటున్నా. తర్వాత ఏమో 1:3 మళ్ళీ ఇప్పుడు 1:3 వెయిటింగ్. 1:3 ఇప్పుడు 15 మందిలో ఒక్కడు వెళ్తే అదృష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పండి, ఒక మాట చెప్పండి. అంటే ఇప్పుడు చాలు అంటున్నారు కదా, మా అందరితో మామూలుగా మీకు ఒక పాజిటివ్ దృక్పథం, అది లైఫ్ ని చాలా సింపుల్ గా బాగా చూస్తున్నారు, మంచి పాజిటివ్ వేలో చూస్తున్నారు. ఇక్కడ వరకు వచ్చాం అది చాలు అంటే నెగిటివ్ ఏం జరుగుద్ది అనే భయం లేకుండా ముందు సంతోషపడుతున్నారు లివ్ ఇన్ ద మూమెంట్ లాగా. బట్ ఒరిజినల్ గా అడుగుతున్నారు, అసలు మీ ఎయిమ్ ఏంటి బిగ్ బాస్ గురించి? బిగ్ బాస్ గురించి ఎవరికైనా కానీ గుర్తుపెట్టుకునేది ట్రోఫీ కొట్టిన వాళ్ళే, జస్ట్ జనరల్ గుర్తుపెట్టినది వాళ్ళని. మేము కూడా అరే సీజన్ 1 అంటే ఎవరు, శివబాలాజీ గారు, ఇలాగా సీజన్ 2 అంటే ఎవరు, ఇలా అన్ని వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. సో మనిషి అనేది పోరాడేది గుర్తింపు కోసం. ఇప్పుడు మనం ఉండేది ఒక పోరాట అంటే ర్యాట్ రేస్ అనుకున్నా అలా కాకపోయినా ఒక పోరాటం, అరే ఒక గుర్తింపు కోసం పోరాడతారు కదా. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మనసులో ఉంటుంది అరే మనం కూడా ట్రోఫీ కొట్టాలరా అంటే ఆడదాకా వెళ్ళాలని ఉంటుంది. కానీ అది ఈవెన్చువల్లీ జనాలు నిజంగా మన గేమ్ నచ్చితేనే జనాలు మనల్ని అక్కడ దాకా పుష్ చేస్తారు. మనం ఎంత ఉన్నా జనాలు నచ్చకపోతే అది ఉండదు. సో మనం మనలాగుండి వాళ్ళు అరే ఈడు వర్ధరా బాబు అనుకుంటే ఓకే, వీడికి అవసరం లేదరా అంటే ఖచ్చితంగా వాళ్ళే బయటకు పంపించేస్తారు. బట్ కోరికైతే ఉంటుంది, ట్రోఫీ లేపాలి, జనాలను గుర్తుపట్టాలి, అదైతే ఉంటుంది. కానీ బట్ ఇప్పుడైతే ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ దాకా వచ్చి జనాల కళలు ఇప్పుడు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా మంది కళలో పడ్డాను, వెరీ హ్యాపీ. ముందుకెళ్తే ఇంకా హ్యాపీ, అంతే అంత విజయం. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ లో ఏంటంటే ఎంట్రీ వాళ్ళ చేతిలోనే ఉండేది, జస్ట్ ఏంటంటే అక్కడ ఎగ్జిట్ ఒకటి మాత్రం జనాల చేతిలో, జనాలు ఒకవేళ ఆదరించకపోతే బయటకు వచ్చేయాలి, ఓట్లు వేయకపోతే బయట. బట్ ఇది ఫస్ట్ టైం ఏంటంటే ఎంట్రీ కూడా ప్రజల చేతిలో పెట్టారు. ఎస్, ఎంట్రీ కూడా ఎందుకంటే కామన్, అరే మీలో నుంచి మేము ఇంతమందిని తీసుకొచ్చాం, ఈ 15 మందిలో మీకు నచ్చిన వాళ్ళని మీరు పంపించండి అనేసి కామన్ మ్యాన్ చేతిలోనే పవర్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ కామన్ మ్యాన్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే అగ్ని పరీక్ష జరిగిందో ఆ షూట్ చూసి, ఆ టాస్క్లు చూసి, ఆ హానెస్టీ జెన్యూనిటీ చూసి వాళ్ళకి నచ్చిన వాళ్ళని పంపిస్తారని అనుకుంటున్నాను. అంటే మీకు నచ్చిందా ఈ ప్రొసీజర్? నచ్చింది? అరే చాలా నచ్చిందండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ మ్యాన్ అనగానే అర్థం కాలేదు, ఎలా తీస్తారు వీళ్ళు అనేసి అర్థం కాలేదు. అంటే బేసిక్గా ఓపెన్ గా మాట్లాడుకుంటే మనం ఓట్స్
ఓటింగ్స్ మీకు మీకు ఈవీఎంలే ట్యాపింగ్ చేశారు అనే పదాలు వింటున్నాం మనం. అవునవును. అలాంటి జనరేషన్ లో ఉన్నాం మనం. అవునవును. దీని ఓటింగ్స్ అంటే ఫోన్లు ఉన్న వాళ్ళు ఇంకొక ఫోన్ లేకుని అవును అవును అంటే వితౌట్ అంటే ఒక పాజిటివ్ ఇంటెన్షన్ తో మీరు నాకు నచ్చారనుకోండి, అవును, అవును. నేనే 10 మంది ఫోన్లు తీసుకుని వేయించవచ్చు. అవును లేదు కొంతమంది స్పెండ్ చేయగలిగి, లేదంటే ఏదైనా కొంచెం వాళ్ళకి ఒక మార్కెటింగ్ గురించి తెలిసింది అనుకోండి, PR ఇది ఎలా ఉంటది, ఈ వ్యవస్థ ఎలా ఉంటది అని ఇన్సైడర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఓటింగ్స్ ఎలా తెచ్చుకోవాలి అనే వ్యవస్థ వాళ్ళకు ఉంటుంది. అవును. బట్ మీకు అది ఏ విధంగా పాజిటివ్ అనుకుంటున్నారు? నాకు నెగిటివ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది కదా. నేను ఈ 4 రోజుల నుంచి పిఆర్ వాళ్ళని అడిగానండి. ఒకళ్ళేమో 1,00,000 అడిగారు ఒక పోస్ట్ కి, ఇన్ని పేజ్లో పెడితే 1,00,000. నా దగ్గర నాకు అంత లేదండి. ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష నాకు అరౌండ్ ఒక 55,000 అని, దాని తర్వాత ఇప్పుడు 75,000 దాకా అయిపోయినాయి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు అవేమి లేక నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీళ్ళతో కూర్చొని ఏదో 1-2 నేను ఇన్స్టాగ్రామ్ చూసుకుంటున్నా, ఒకళ్ళు యూట్యూబ్ చూసుకుంటున్నారు, వచ్చిన వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడము, సో అందరికి రిప్లై చేయడము, అందరితో ఫోన్ చేస్తే మాట్లాడడము, ఇలా చేయగలుగుతున్నాను. కానీ డబ్బులు అయితే ప్రస్తుతం ఖర్చు పెట్టే పొజిషన్ లేను నేను. నా దగ్గర అంత సీన్ లేదు. డబ్బు ఖర్చు పెట్టే పొజిషన్ ఉంటే డబ్బు ఖర్చు పెట్టే పొజిషన్ ఉన్నా ఇప్పుడు జనాలు ఏం చెప్తున్నారంటే పిఆర్ అవసరం లేదు బ్రదరు. చాలా మంది ఆడియన్స్ పిఆర్ చూడరు. అంటే కొంతమంది ఏంటంటే హాస్టల్లో చూసి జెన్యున్ ఉండే ఆడియన్స్ ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. మీరు గేమ్ బాగుంటే, మీ ఫోకస్ గేమ్ మీద పెట్టండి. మీ గేమ్ బాగుంటే వాళ్ళు వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి ఆడియన్స్ మనకు కావాలి. ఇప్పుడు షో అనేది మనం గెలిచినా గెలకపోయినా ఆ ఆడియన్స్, జెన్యున్ ఆడియన్స్ ఎవరైతే మనకు కనెక్ట్ అయిపోతారో వాళ్ళు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు మనతో. వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఈ పిఆర్ వాళ్ళతో కొంతమంది అంటే ఎమోషనల్గా వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా ఎంత ఉన్నా కూడా కొంతమంది సపోజ్ గేమ్ అస్సలు ఆడకపోయినా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, అది వాళ్ళ అభిమానం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ కంటెస్టెంట్, ఇట్స్ ఓకే. పిఆర్ అయితే ప్రస్తుతం నా దగ్గర ఫస్ట్ డబ్బులు ఉన్నా కానీ ఎక్కువ పెట్టాను నేను ఖచ్చితంగా. మా అయితే ఏమో అది ఎంత అమౌంట్ మన బడ్జెట్ తెలియదు కానీ కొంచెం రీచ్ ఏమి 2-3 పేజీల్లో కొంచెం రీచ్. అట్లీస్ట్ బార్గెన్ చేయడానికి ట్రై చేయలేదా? ఒక 1,00,000 అనగానే వచ్చారండి వాళ్ళు. 75,000 దాకా వచ్చారు. మీరు అసలు ఫస్ట్ ముందుగా ఒక వారానికి 18,000 అన్నారు. ఇప్పుడు 2 వారాలనే కావాలి 36,000. వాట్ అబౌట్ అంటే మీరు ఒకవేళ బిగ్ బాస్ లోకి కామనర్ గా ఎంట్రీ ఇచ్చారనుకోండి, ఆ టైంలో ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు ఏమన్నారంటే అరే బిగ్ బాస్ ఒకళ్ళు వెళ్తే నువ్వు అప్పుడు ఖచ్చితంగా మనకు పిఆర్ కావాలరా, మేము కొంచెం సపోర్ట్ చేస్తాం. మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు అరే డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పు, మనం సపోర్ట్ చేద్దాంలే, ఇప్పుడు ఇంత దాకా వచ్చి నువ్వు అవకాశం మిస్ చేసుకోవద్దు, యూ హ్యావ్ టు క్రియేట్ సమ్ ఆడియన్స్, ఫ్యాన్ బేస్, ఇవన్నీ అంటున్నారు. నేనేమంటానంటే వాళ్ళ అభిమానాన్ని పొందితే చాలు. ఫ్యాన్ బేస్ బేసికలీ పిఆర్ చేసే పని ఏంటంటే, కొంతమంది నెగిటివ్ గా కూడా అనుకోవచ్చు కానీ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ నాకు లేకపోతే నేను మిమ్మల్ని చూడలేను. అవును, ట్రూ. అదే కనుక ఫ్రీగా యూట్యూబ్ లో పెడితే ఎవడైనా చూడొచ్చు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మీ క్లిప్స్ కట్ చేసి క్లిప్పింగ్స్ పంపిస్తా ఉంటారు మీ ఫేస్ ని, ఎవరు బాగున్నాడు, ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు అని చెప్పి మిమ్మల్ని చూసి ఆ పోస్ట్ చూసి మళ్ళీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూసే వాళ్ళు కూడా ఉంటారు. ట్రూ. అది పిఆర్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే. ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇంకా స్టిల్ మేబీ ఈ రోజు లేదా రేపటికల్లా అట్లీస్ట్ 2-3 అయినా 2-3 పేజెస్ లో అయినా కొంచెం చూసి డబ్బులు ఇలా చూసి కొంచెం తగ్గించాను మాట్లాడుతున్నాను. కొంచెం పెద్దవాళ్ళతో అంటే పెద్ద రీచ్ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళు కొంచెం రీజనబుల్ రేట్ అని చెప్తే ఎలాగో నేను కొంచెం తగ్గాల్సిందే. నేను ఎలా కూర్చుంటా అంటే నేను ఓడిపోతాను. నేను కొంచెం మెట్టెక్కాల్సిందే, తప్పదు, కొంచెం ఖర్చు పెట్టాల్సిందే. నాకున్న బడ్జెట్ లో ట్రై చేస్తాను, ఖచ్చితంగా చేయాల్సిందే, చేస్తాను, ఉన్న దాంట్లో చేస్తాను. సో ఆడిషన్ టైంలో మిమ్మల్ని కొంచెం అపార్థం చేసుకున్నారు అంటే, మిమ్మల్ని రాంగ్ జడ్జ్ అంటే మీరు చూపించుకోలేకపోయారు, వాళ్ళ జడ్జిమెంట్ కొంచెం రాంగ్ గానే అయింది. తర్వాత వచ్చేసరికి ఎప్పుడైతే వ్యాక్స్ వచ్చిందో మీలో ఆ డేర్నెస్ ఇది కనిపించింది. అబ్బా మనోడు మంచి దమ్మున్నోడు అనే ఒకటి వచ్చింది. ఆ డేర్ తర్వాత చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు చొక్కా వైపు చూపి అంటే బ్రదర్ అది ఆపర్చునిటీ కోసం చేశానండి, అవకాశం వచ్చింది, ఆపర్చునిటీ వదులుకోకూడదు కదా. అసలు నా టాస్క్ కాదు, టాస్క్ కాకపోయినా కానీ అవకాశం నా దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా తీయాల్సిందే. ఇప్పుడు మీరు చొక్కా వైపు చూపి సరే బిగ్ బాస్ ఒకవేళ ఇంటికి వెళ్తే ఇప్పి చూపిస్తాను లేదని చెప్తున్నా. బట్ అది అవకాశం మీరు అన్నారు కదా, ఫస్ట్ నేను మిస్టేక్ చేశాను, అది నాకు అడ్వాంటేజ్ అయింది. దాన్ని నేను ప్రతిదీ ఎవాల్యుయేట్ చేసుకుంటాను. నేను ఒక అడ్వకేట్ని కాబట్టి అరే ఎక్కడ తప్పు జరిగింది, ఇది ఇలా చేస్తే బాగుంది కదా, కాన్స్టెంట్ ఎవాల్యుయేషన్ చేసుకుంటూ అవకాశం వచ్చిన వెంటనే అది షాక్ టాస్క్ కూడా, అది మీ జెన్యూనిటీ, మీ ఆనెస్టీని బయట పెట్టారు. ఆ షాక్ టాస్క్ అది రెడ్ ఆయన నవదీప్ గారు ప్రెస్ చేస్తున్నప్పుడు నా లైన్ ఆఫ్ సైట్ లో ఉన్నారు. అది ప్రెస్ చేసినప్పుడు గ్రీన్ లైట్ వెలుగుద్ది, అప్పుడు షాక్ ఉంటుంది. 3 times పని చేయలేదు, నవదీప్ గారు పని చేయట్లేదు, టాస్క్ ఆపండి అంటే ఆపను. అప్పుడు అది ఏదో చేశారు, రిమోట్ చేసింది, పని చేసింది. తర్వాత మళ్ళీ స్విచ్ అయ్యారు, నవదీప్ గారు వచ్చిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ అభిజిత్ గారు అరే నీ హానెస్టీ, నువ్వు ఆ టాస్క్ ఆపావు, నీకు అడ్వాంటేజ్ నువ్వు వాడుకోవచ్చు. ఎందుకంటే అన్ఫేర్, అవతల వాళ్ళకి ఉన్న వాళ్ళకి అది అన్ఫేర్ అయిపోతుంది. నేను ఈజీగా రాసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, అన్ఫేర్ అయిపోతుంది. అది మీకు ఎవరికి తెలియదు, నా ఒక్కడికి తెలుసు షాక్ అనేసి.
అన్ఫేర్ ఉండకూడదు, ఫెయిర్గా. ఇప్పుడు ఆడియన్స్ కూడా అరే ఇది అన్ఫేర్. సపోజ్ నిన్న టాస్క్లో అది కుండ టాస్క్ చాలా మంది అబ్జర్వ్ చేశారు, అరే నాగా మీరు స్ట్రేట్గా పట్టున్నంత సేపు మీరు మీ లీడర్ చెప్పినందుకు పడేశారు. కొంతమంది ఏమో ఎందుకు పడేసావు, లీడర్ చెప్పినా కూడా నువ్వు అలాగే ఉండాల్సి, నువ్వు ఎంతసేపు ఉండేవాడి. నేను యాక్చువల్లీ పెయిన్ ఇస్ ఇన్ ద మైండ్ అండి, ఫిజికల్ పెయిన్ ఉండదు, మైండ్లో ఉంటుంది. నేను ఏది ఇరిగిపోయినా ఉందా ఎంతసేపు అని ఫిక్స్ ఇలాగే పట్టుకున్నా, ఇలా కూడా తెంచలేదు కొంచెం కూడా. ఈ సపోర్ట్ అనేది పెట్టుకోవచ్చు, ఇచ్చారు ఆప్షన్ అందరికి, ఇలాగే ఉన్నాను. బట్ నేనేంటంటే టీమ్ ప్లేయర్ని. ఆ టైంలో ప్రియా గారు అండ్ దివ్య గారు వీళ్ళిద్దరు ఏదో లెక్క తీస్తున్నారు, ఏదో ఖచ్చితంగా నీలో డెడ్ ఉంటుంది నాగానే, వాళ్ళ లెక్క అప్పుడు కరెక్ట్ అయింది, లాస్ట్లో అది మిస్టేక్ అయింది. బట్ నేను టీమ్ ప్లేయర్ గా ప్రియా గారికి ఇంపార్టెన్స్ ఉంది. అది రేపు మీకు తెలుస్తుంది ఏమైందో, నెక్స్ట్ టాస్క్ ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను ఎలాంటి ప్లేయర్నో అది మీకు నేను తీసుకున్న జడ్జిమెంట్ అది నెక్స్ట్ టాస్క్ లో ఎలా యూజ్ అయిందో మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు అభిమానిస్తారు, అరే నిజంగా మంచి ప్లేయర్ అనుకుంటారు మీరు. సో బేసికలీ స్టార్టింగ్ లో ప్రూవ్ చేసుకోలేకపోయారు, తర్వాత ఒకటి ప్రూవ్ అయింది, ఇంకో పాయింట్ ప్రూవ్ అయింది. ఇంకా ఏమన్నా ప్రూవ్ అవ్వలేని పాయింట్స్ మీలో? ట్రూ క్యారెక్టర్ ఇంకా పోర్ట్రే చేయలేదు. ట్రూ క్యారెక్టర్ బేసిక్గా నేను ట్రూగా నాను, ఫస్ట్ నుంచి ట్రూగా నాను. ఒక స్టేజ్ ఫియర్ మాత్రం అది మెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను, అది మీకు తెలుస్తుంది. ట్రూగా అంటే ఇప్పుడు బేసిక్గా బిగ్ బాస్ ఎలా అంటే ఎవరన్నా మన మీద బ్లేమ్ వేసినప్పుడు మనం చేసే పని ఒక్కొక్కరికి ఒకలా అర్థమవుతుంది. సో అర్థం కాని వాడు బ్లేమ్ వేసినప్పుడు మనం దాన్ని ఫైట్ చేయాలి. అరే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు భయ్, నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు, అలాగే నేను చేసింది ఇలాగ నీకు అర్థం ఇలాగా, నీ తప్పు ఇలాగానే పాయింట్. అది కూడా మెల్లిమెల్లిగా స్టార్టింగ్ లో కొంతమంది అన్నా నువ్వు గట్టిగా మాట్లాడాలి, నీ పాయింట్ నువ్వు తప్పు చేయకపోయినా నువ్వు ఎందుకు గట్టిగా మాట్లాడట్లేదు, బిగ్ బాస్ అంటే నీ హ్యావ్ టు స్పీక్, నీ పాయింట్ నువ్వు నిలబెట్టాలి, జనాలు అది చూస్తారు. దాన్ని నేను ఇప్పుడు షో ఇంకా టెలికాస్ట్ పూర్తిగా అవ్వలేదు, షో షూటింగ్ అయితే అయిపోయింది, అది మెల్లిమెల్లి ఇంప్రూవ్ చేశాను. ఈవెన్ టాకింగ్ 2 వచ్చాయి, టాస్క్లు మాట్లాడే టాస్క్లు 2 వచ్చాయి. ఖచ్చితంగా చూసి అరే చాలా ఇంప్రూవ్ అయ్యాడు కదా, ఇప్పుడు టాస్క్ లో ఇంప్రూవ్ అయ్యాడు, ఎంటర్టైన్మెంట్ లో ఇంప్రూవ్ అయ్యాడు, మాట్లాడేదాన్ని కూడా భలే ఇంప్రూవ్ అయ్యాడు అనేసి ఖచ్చితంగా అది కూడా రియలైజ్ అవుతారు. ఎస్పెషల్లీ మా విజయవాడ ప్రజలు ఎవరైతే అరే ఏంద్ర విజయవాడ, సరే విజయవాడ బేసిక్గా మేము బాగా మాట్లాడతాం, వీఆర్ వెరీ వోకల్. ఈవెన్ దివ్య గారు కూడా విజయవాడ నుంచే, షీఈ్ వెరీ వోకల్. సో అది ఖచ్చితంగా అరే బా వీడరా మనోడరా అనేసి అనుకునేలాగా చేశాను, అదైతే ప్రూవ్ చేశా. మీరు ఫినాలేకి వచ్చేసరికి అరే ఆల్ రౌండర్ వీడియో అని అనిపించుకుంటారు. బేసికల్ అంటే గొడవ అవుతున్న మూమెంట్ లో ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ మధ్యలో మీలోని ఎంటర్టైనర్ ఒక కౌంటర్ వేసాడు అనుకోండి, వాతావరణం కాస్త హిలేరియస్ వాతావరణం అయిపోతా ఉంటది, లైక్ ఆ బొచ్చు. సో యాక్చువల్లీ ఇదే కంటిన్యూ అవుద్దా ఒకవేళ తర్వాత? ఇప్పుడైతే అది అవ్వలేదు, సీరియస్ గానే మాట్లాడాను, ఇంకా కౌంటర్ తేలేదు నేను. ఎందుకంటే నేను ఇంకా ఆ ఎన్వైరన్మెంట్ అర్థం చేసుకుంటున్నా, ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇది 7 days అయిపోయిన షూట్, ఇది ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, కొంతమందికి అసలు మాట్లాడలేదు, కొంతమంది ఫ్లిప్ అయిపోతున్నారు, కొంతమంది ఒకసారి మాట్లాడతారు ఒకసారి మాట్లాడరు, ఒక్కసారి ఎక్కడో అసలు సంబంధం లేని పాయింట్ మాట్లాడతారు కదా. ఆ అబ్జర్వేషన్లో ఈ అబ్జర్వేషన్ ఎక్కువసేపు ఉంది నాది, అవసరం వచ్చిన మాట్లాడడం. కానీ మీరు ఏదైతే ఆ మాటలు ఫన్నీగా చమత్కారం ఉంది కదా, అది మీరు ఇన్ కేస్ బిగ్ బాస్కి వెళ్తే మాత్రం నేను బేసిక్గా చాలా సరదా మనిషిని. నేను ఎప్పుడు పంచలేయడము, జోక్ లేయడము, నా తాతగారి క్యారెక్టర్, నేను స్క్రిప్ట్ చాలా సరదా మనిషిని, పంచులు భలే వస్తాయి. ప్రస్తుతం అగ్ని పరీక్షలో చూపించలేకపోయినా అనుకుంటున్నా, సారీ ఎవరైతే డిసప్పాయింట్ అవ్వకండి. ఇన్ కేస్ బిగ్ బాస్కి వెళ్తే మాత్రం చాలా ఉంది, అక్కడ 100 రోజుల సినిమా చూపిస్తా. బేసికల్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యారెక్టర్ ఏమన్నా చూడగలుగుతాం, లేదంటే ఒక 1 hour ఒక క్యారెక్టర్ సరదాగా అలాగే ఏమైనా చూపించగలుగుతారా? ఎన్ని చేసినా 24 hours లో గంట కూడా చూపించినా వాడు మరి ఎలా కట్ చేస్తారు, 1 hour చూపిస్తాం మీకు. మేబీ 24/7లో మొత్తం ఫుల్ హైపర్ యాక్టివ్ ఉండలేం, ఎందుకంటే అక్కడ ఎమోషన్స్ ఉంటాయి, అందరితో మాట్లాడాలి, గొడవ పడాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి, నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అన్నిట్లో తాకపోయినా కానీ ఎప్పుడైతే అవసరమైన టాస్క్లు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా వస్తుంది బయటికి, అక్కడ రావాల్సిందే. మన క్యారెక్టర్ బయటికి రాకపోతే మనం జనాలకి అరే మనం ఏంటో మనకు తెలియదు, మనం షోకి ఎందుకు వస్తున్నాము, అరే నేను ఇలాంటి వాడిని, నేను ఈ పర్సన్ని అని చెప్పడానికి వస్తున్నాము. అది మనం బయట పెట్టకపోతే వచ్చి వేస్ట్, జనాల్ని డిసప్పాయింట్ చేసినట్టే. కరెక్ట్. సో అది అవసరం కూడా వస్తుంది, నా సరదా బయటకు వస్తుంది, చాలా నవ్విస్తాను, అదైతే పక్క. మీరు అన్నట్టు బిగ్ బాస్ ని చాలా మంది బిగ్ బాస్ ఇస్ ఎడిటింగ్ గేమ్ అంటున్నారు, ఇట్స్ అన్ ఎడిటింగ్ గేమ్ అంటున్నారు. సో చాలా మంది ప్రీవియస్ కొంతమంది కంటెస్టెంట్స్ బ్యాడ్ అయిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే పాపం వాళ్ళిద్దరు ఒక అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకుంటారు, అది కొంచెం అలా వేసి వాళ్ళు ఏంటంటే ఎడిటింగ్ లో మధ్యలో చూపిస్తారు, మొత్తం కాన్వర్సేషన్ అంతా చూపించరు, టైం వాళ్ళకు ఉంటుంది కాబట్టి. అది చూసిన తర్వాత ఓకే అని చెప్పి ఈజీగా జడ్జ్ చేస్తూ ఉంటారు బయట సోషల్ మీడియా. చాలా మంది కంప్లైంట్ చేశారు, అయ్యో నేను ఆ రోజు హగ్ చేసుకున్నది ఏదో అబ్బాయి అని కాదు, ముందు ప్రీవియస్లీ తను ఏడ్చాడు, తను ఏడ్చిన తర్వాత నాకు అనిపించింది ఒక షోల్డర్ కావాలనిపించింది, వెళ్ళి హగ్ చేసుకున్నాను అని తర్వాత క్లారిటీ ఇచ్చారు బయటకు వచ్చి. సో మీకేమన్నా అన్యాయం జరిగింది ఎడిటింగ్ లో? కొన్ని 3 మాట్లాడాలండి, ఒకటి ఎడిటింగ్ చేసేవాళ్ళు, ఒకటి కంటెస్టెంట్స్, ఇంకోటి చూసేవాళ్ళు. సో 3 పర్స్పెక్టివ్ ఉంటుంది. ఎడిటింగ్ వాళ్ళు ఏంటంటే ఇది చూపిస్తే అంటే నెగిటివ్ అవచ్చు పాజిటివ్ అవచ్చు, అది వాళ్ళకి అది మళ్ళీ వాళ్ళు ఏం ఆలోచన చేస్తారో మనకు తెలియదు. సో వాళ్ళు ఏదో పర్స్పెక్టివ్లో పెడతారు. కంటెస్టెంట్స్
ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇది ప్రతిదీ రికార్డ్ అవుతుంది. అది వోకల్ అయినా కానీ వీడియో అయినా కానీ రికార్డ్ అయితే అవుతుంది. అది బయటికి ఎలా పోర్ట్రే అవుతుంది, వాళ్ళు జెన్యున్గా ఉండొచ్చు. అది ఎలా అవుతుంది వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే బేసిక్గా చాలా ఇప్పుడు సపోజ్ మా ఎపిసోడ్ అగ్ని పరీక్షలో ఒక్కొక్క ఎపిసోడ్ 7-8 అవర్స్ షూట్, మీరు చూసేది గంటే. అక్కడ చాలా జరుగుతుంది కానీ అక్కడ చూపించేది అంటే అక్కడ టెలికాస్ట్ అయ్యేది మాత్రం కొంచెం ఉంటుంది. కాబట్టి కంటెస్టెంట్ నేను కూడా అరే ఏంటి ఇప్పుడు నా ఆడిషన్ ఉంది, అయ్యో ఇంతేనా ఇక్కడ చాలా జరిగిందా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొచ్చేసరికి ఆడియన్స్, ఇప్పుడు మూవీ ఉంది ఒక సినిమా ఒక్కరికి అర్థమవుద్ది. ఇప్పుడు బాహుబలి చాలా మందికి నచ్చచ్చు, చాలా మంది నచ్చకపోవచ్చు. సో జనాలు తీసుకునేదాన్ని బట్టి ఇప్పుడు హగ్ అనుకోండి, కొంతమంది ఫ్రెండ్లీ హగ్ అనేగా చాలా మంది అనుకుంటున్నారు. కొంతమంది అరే హగ్గా కెమెరా ముందా. సో ముగ్గురు అనమాట, ఇక్కడ ముగ్గురు ఎడిటింగ్ వాళ్ళు, కంటెస్టెంట్స్, ఆడియన్స్ ముగ్గురు కీ రోల్ ప్లే చేస్తారు. అది ఎటు వెళ్తుంది ఈ కిచిడి, సో అది ఎలా వెళ్తుంది అనేది ఇంక మనం చెప్పలేము, మన చేతుల్లో ఉండదు. ఎవ్రీథింగ్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో అన్నెసెసరీ. ఏది ఎవరికి ఎలా కనెక్ట్ అయితే అలా కనెక్ట్ అవుతుంది అంతే. అంటే ఆ టైంలో ఏం ట్రెండ్ అవుతుంది, ఒకవేళ ఏమన్నా ఆ టైంలో ఇలాంటివి ట్రెండ్ అవుతున్నాయి అనుకోండి, ఎవరైనా ఇద్దరు హగ్ చేసుకున్నా దాంట్లో వేస్తారు. లేదంటే ఒక మేమర్ సరదాగా బీజిఎం వేరే బీజిఎం వేసి పెట్టాడంటే ఆ కేటగిరీలో నెగిటివ్ పాజిటివ్ గా పోర్ట్రే చేయొచ్చు, పాజిటివ్ నెగిటివ్ గా పోర్ట్రే చేయొచ్చు. అది ఎడిటింగ్ వాళ్ళు పోర్ట్రే చేయొచ్చు, సెలబ్రిటీస్ పోర్ట్రే చేయొచ్చు, లేదా జనాలు కూడా ఎడిటింగ్ ద్వారా వాళ్ళు కూడా చేయొచ్చు. సో ప్రతి ఒక్కళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంట్లో. ఒక్కళ్ళని బ్లేమ్ చేయడం లేదు, ఎడిటింగ్ వాళ్ళని బ్లేమ్ చేయడం లేదు, కంటెస్టెంట్ బ్లేమ్ చేయడం లేదు, జనాల్ని బ్లేమ్ చేయడం లేదు. అందరు ఇన్వాల్వ్ ఉందనేసి నేను అనుకుంటున్నా. అది ఎంతవరకు కరెక్ట్ మనకి అది వాళ్ళే డిసైడ్ చేయాలి. ఓకే, సో మీ గురించి నవదీప్ గారికి చెప్పినప్పుడు ఇలా అడ్వకేట్ అని చెప్పారు. చెప్పిన తర్వాత మరి ఎంబీఏ ఎందుకు చేసావు, డిగ్రీ ఎందుకు చేసావు అని అడిగారు. అడిగితే వాళ్ళ కోసం చేశాను, మా ఫాదర్ కోసం చేశాను. యాక్చువల్లీ నాకు బీటెక్ ఐఎం అహ్మదాబాద్ లో మెకానికల్ వచ్చింది. ఓకే, మా నాన్నగారికి ఏంటంటే అరే ఎలక్ట్రానిక్స్ అండ్ సిరా ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ అదే కదరా అన్నప్పుడు నాకు కేఎల్ యూనివర్సిటీలో వచ్చింది ఎలక్ట్రానిక్స్ రంగానే. అరే ఓకే, మా నాన్నగారి కోసం అరే ఐఏ మొదలుకొని ఎలక్ట్రానిక్స్ అండ్ సిఎస్సి ఫ్యూచర్ కాబట్టి వచ్చేసాను అదనమాట. దాని తర్వాత ఇంకా టీసీఎస్ జాబ్ వచ్చింది. అరే నువ్వు ఎంబీఏ అంటే గ్రోత్ తక్కువ ఉంటుంది ఇప్పటికీ, పాపం శాలరీస్ పాపం పెరగట్లేదు, ఎంబీఏ చేస్తే ఫ్యూచర్ ఉంటుంది కదా అనేసి నేను అంటే ఎంబీఏ చేశాను అనమాట సింబయోసిస్ పూణేలో. దాని తర్వాత స్టార్ట్అప్ రన్ చేశాను అక్కడే పూణేలోనే ఒక స్టార్ట్అప్ రన్ చేశాను. 3.5 years రన్ చేశాక కోవిడ్ రావడం వల్ల అది క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఈ లా, మా అమ్మగారికి ఏంటంటే మా అమ్మగారు అడ్వకేట్. సో మా సిస్టర్ని నన్ను ఇద్దరిని లా చదివించారు. మా అమ్మగారు ఏంటంటే లా అసలు పవర్ ఉంటుందిరా, ఒక కెరీర్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది అనేసి చేపించారు. నాకు చాలా ఇష్టమే. అదే టైంలో నేను ఏంటంటే కొంచెం సరదా మనిషిని, ఎంటర్టైనర్, నాకు నవ్వించడం అంటే జోక్స్ అంటే చాలా ఇష్టం. సో అరే ఎందుకు చేయకూడదు ఇలాగ, మనం ఎందుకు చేయకూడదు అనేసి నేను అలాగే రీల్స్ సైడ్లో లా చదువుతూనే సైడ్లో రీల్స్ చేస్తున్నాను. అలాగే ఇప్పటిదాకా వచ్చాను. మా అమ్మగారి కోసం లా చేశాను, నా కోసం రీల్స్ కామెడీ సరదా చేసుకుంటూ వచ్చాను. యాక్చువల్లీ ఇప్పుడు ఆయన వెంటనే కౌంటర్ వేశారు మీకు, ఏంటి నాన్నగారి కోసం అది, అమ్మగారి కోసం లా. తర్వాత బిందు గారు అడిగారు మరి మీకోసం అంటే ఇలాగ రీల్స్ చేశానంటే ఇక్కడ దాకా వచ్చాను, ఇది కట్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ దాకా వచ్చానంటే మరి హ్యాపీ అని అడిగారు బిందు గారు. అయ్యో వెరీ హ్యాపీ అండి అన్నాను అలాగా. బట్ యాక్చువల్లీ మీరు కౌంటర్ చేయాల్సింది. నవదీప్ గారు నేను చదువుకున్నారంటే ఆయన ఏదో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెప్తారు. ఎందుకు చదువుకోవడం, చిన్నప్పుడే వెళ్ళి యాక్టింగ్ క్లాస్ లో జాయిన్ అయిపోతుంది, మీరు యాక్టర్ అయ్యారు కదా ఇప్పుడు దాకా వేస్ట్ చేశారా మీరు, ఈ 15 years 20 years వేస్ట్ చేశారా అని అడుగుంటే వేరేగా ఉండేది కదా. సో అది ఏంటంటే మనం అంత దాకా అంటే నా థింక్ అంటే అదేలేండి కొంచెం ఆ రెస్పెక్ట్ మూమెంట్ ఏంటంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కదా అన్నాను, కానీ మనం కూడా క్వశ్చన్ చేసే ఫేజ్కి అక్కడ దాకా వెళ్ళలేదు అప్పుడు ఆ టైంలో. కరెక్ట్, వాళ్ళు అడగగానే ఓకే ఈ క్వశ్చన్ అడిగారు కదా దీనికి ఆన్సర్ చేద్దామని అన్నట్టున్నా, కానీ అబ్బా మీరు కూడా అక్కడ దాకా వెళ్ళలేదు. మేబీ అది మా ర్యాపో పెరుగుంటే. నేను ఎలా అంటే స్టార్టింగ్ లో కొంచెం ఇలాగే ఉంటాను, ర్యాపో పెరిగితే మాత్రం ఇప్పుడు నేను రాజు గారు రోజు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసుకుంటాం, యో అని మెసేజ్ పెడతారు ఆయన, ఎలా ఉన్నారండి బాగున్నారా, నేను రోజు మాట్లాడుకుంటాం అనమాట. ఇప్పుడు ఆ ర్యాపో పెరిగిపోయింది మాకు నవదీప్ గారికి. అండ్ అభిజిత్ గారు కూడా మెసేజ్ చేశారు, ఆయన కూడా అరే బాగా ఆడావు నువ్వు. ఆయన నా రీల్స్ చూసి మ్యాన్ యు ఆర్ వెరీ హిలేరియస్, నీ కంటెంట్ అభిజిత్ గారు ఏంది నీ రీల్స్ ఇంత ఫన్నీగా ఉన్నాయని పెట్టారు మెసేజ్. మ్యాన్ నువ్వు ఇది స్టేజ్ మీద చూపించాల్సింది కదా అన్నారు. నేను చెప్పాను అయ్యో నేను ఆడిషన్ అంత ప్రిపేర్ అవ్వలేదండి, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, నేను పానిక్ కెమెరా కాన్షియస్ ఉండే. అండ్ నా ఫస్ట్ ఇంప్రెషన్ ఖచ్చితంగా నెగిటివ్ ఉంటుంది ఎప్పుడైనా కానీ, అది ఈవెన్ జనాల ఆడియన్స్ దగ్గర కానీ నా ఫ్రెండ్స్ దగ్గర కానీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర అయినా కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది. తర్వాత ఒరే నువ్వు అరే ఇలా నువ్వు ఫస్ట్లో ఎందుకు రాలా ఉన్నావు, నువ్వు ఇలా కాదు కదా అనేసి అంటూ ఉంటారు. సో అభిజిత్ గారు అదే అన్నారు. అభిజిత్ గారు మైండ్ 2 times మార్చాను నేను, ఒకటి స్టేజ్ మీద ఎంటర్టైనర్ అనేసి, ఇంకోటి ఇన్స్టాగ్రామ్ లో. మ్యాన్ నువ్వు ఏంటి ఇలాంటి నువ్వు ఎందుకు అక్కడ పోటీ చేయలేదు. సో 2 సార్లు అభిజిత్ గారు మాకు తెలియదు అంతే, మీకు తెలియదు అంతే, ఇది ఇన్స్టాగ్రామ్ లో చాట్ లో వచ్చింది, మీకు తెలియదు అంతే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎనీవే లాస్ట్ కి ఆయన 2 సార్లు రియలైజ్ 2 సార్లు. సో యా
Yeah. బట్ అంటే ముందు మీకంటే ముందు ఒక 6 మెంబర్స్ ఫస్ట్ ఆడిషన్లోనే సెలెక్ట్ అయిపోయి టాప్ 15కి వెళ్ళిపోయారు. సో వాళ్ళలో కొంతమంది మీద ఏమైనా వచ్చినాయి అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అంటే దేనికి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారు, వీళ్ళు చాలా ప్రిపేర్డ్గా వచ్చారు, వీళ్ళని ట్రైన్ చేశారు వెనకాల ఉండి, ఇలాంటివన్నీ మీమ్స్ వచ్చినాయి, కొన్ని వచ్చినాయి కంటెంట్. మీ విషయంలో అదైతే యూ ప్రూవ్డ్ రాంగ్, ఎందుకంటే మీరు వచ్చి తడబడి మీరు ఫెయిల్ అయ్యి యాక్చువల్లీ ఇంకో ఛాన్స్ కొట్టి జాగ్రత్తగా వచ్చారు ఇక్కడ దాకా. బట్ మీకు ఏమన్నా దీని మీద ఏమన్నా క్లారిటీ ఇవ్వాలి కాబట్టి జనాలు. నేను కూడా మాకు ఆడిషన్స్ ఎవరిది ఎలా అయిందో తెలియదు. ట్రైన్ చేస్తున్నారు ఎవరైనా వెనకాల ఉండి ఇలా చేయాలి ఇలా చెప్తారు ఆడిషన్ లేదు, మాకే ట్రైనింగ్ లేదు. ఎవరికి బిగ్ బాస్ నుంచి కానీ ఏమి ట్రైనింగ్ అసలు జీరో. వాళ్ళు డేట్ ఇస్తారు, ఈ డేట్ మీరు ఇక్కడికి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చేయాలి, మీకు ఇలా ఆడిషన్స్ ఉంటాయి అని చెప్పారు అంతే. మెయిల్ వస్తుంది, అది కూడా ఫోన్ కూడా ఏముండదు. మెయిల్ వచ్చాక మీకు మెయిల్ వచ్చిందా లేదా, మీరు వస్తున్నారా లేదా, అంతే డన్. అంతకుమించి వాళ్ళతో ఏ కాంటాక్ట్ ఉండదు. ఎవరైతే మీ టాప్ 6 ఉన్నారో మేబీ వాళ్ళు పర్సనల్ గా వాళ్ళు ట్రైన్ చేస్తున్నారేమో. నేను కెమెరా ముందంటే మీకు ఏమాత్రం డౌట్ లేదా, ఒకవేళ ఎంతమంది ఒకవేళ మీకు కనిపించింది అనుకోండి అలాంటి పోస్టులు, అవునా ఎలా జరుగుండొచ్చా అనే డౌట్ మీకు ఏం రాదా? నేను ఎలా బిహేవ్ చేస్తానంటే ఎవరైతే నాతో ఇలా ఉన్నారో వాళ్ళు కూడా అలాంటి పర్సన్ అనుకుంటాను. సో బిగ్ బాస్ వాళ్ళు నాతో హానెస్ట్ గా ఉన్నారు, మెయిల్ వచ్చిందా కాల్ వచ్చిందా వచ్చారా, సో నాతో ఇలా ఉన్నారు కాబట్టి అందరితో ఇలా ఉన్నారేమో అని అనుకుంటున్నా. సో వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలియదు, నాతో ఇలా ఉన్నారు కాబట్టి మేబీ అందరితో ఇలా ఉన్నారని అనుకుంటున్నాను, బట్ అది తెలియదు అండి, నో ఐడియా. సో ఓకే, ఆఫ్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అగ్ని పరీక్ష ఎన్ని రోజులు ఉన్నారు హౌస్లో? హౌస్లో కాదు, మాకు వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి హోటల్ ఇచ్చారు, మాదాపూర్లో హోటల్ ఇచ్చారు. బట్ వాళ్ళే ట్రాన్స్పోర్టేషన్, కార్లో స్టూడియో మార్నింగ్ 7 వెళ్ళిపోవాలి, అది నైట్ 12 అవుద్దా 3 అవుద్దా 4 అవుద్దా మళ్ళీ వాళ్ళే ట్రావెల్ పెట్టేసేవాళ్ళు. సో ఆగస్ట్ 9th నుంచి 19th దాకా షూట్ అయింది, మధ్యలో 3 days హాలిడేస్ ఇచ్చారు. అప్పుడు ఊరు వెళ్ళిపోయారా? 19th అవ్వగానే నేను ఊరు వెళ్ళిపోయా వెంటనే. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చాను, ఎందుకంటే నాకు చిన్న ఈవెంట్ ఉండే, ఆ ఈవెంట్కి నేను హోస్ట్ చేశాను. ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూస్ కోసం ఆగిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి, ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు ఇంకా తెలియదు, నేను ఇక్కడ దాకా వచ్చినట్టు తెలియదు. మా సిస్టర్కి నిన్న వాళ్ళ అమెరికా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పారంట, అరే మీ అన్నయ్య బిగ్ బాస్ కి వెళ్ళాడు. అంటే వాళ్ళు చూస్తారు కదా ఏదో ఒక చోట సోషల్ మీడియాలో ఉండరు. మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు, నేను కూడా చాలా తక్కువ సోషల్ మీడియాలో ఉండరు, ఎవ్వరు ఉండరు. మా అమ్మగారికి మాత్రమే చెప్పాను. మా అమ్మగారు కూడా నేను బిగ్ బాస్ వెళ్ళాక చెప్దాం అనుకున్నా. అట్లీస్ట్ వాళ్ళకి 3 క్యారెక్టర్ల గురించి తెలుసా? అది తెలుసు. అది యాక్చువల్లీ మా అమ్మగారు ఏమన్నారంటే, ఒరే నువ్వు రూమ్ లో కూర్చొని పిచ్చోళ్ళగా అరుస్తుంటే ఏదో అంటున్నారా, ఓహో దీనికోసం చేసావా, నిజంగా ప్రౌడ్ గా ఉన్నారు నీకోసం, అది ఇక్కడ దాకా వెళ్ళావు, ఎంతో మందిలో పోటీ పడి వెళ్ళావు, ఏదేమైనా ఏదోటి సాధించావురా, ఇక్కడ దాకా వెళ్ళావు, హ్యాపీ, ఇంకా ముందుకెళ్తా కూడా సేమ్ నేను ఏదైతే చెప్పానో మా అమ్మగారు కూడా సేమ్ నాలాగా, ఈ క్యారెక్టర్ మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది, నాకు ఉన్నదంతా హ్యాపీ, ఇంకా ముందు వస్తే కూడా హ్యాపీ, అలాగా పెరుగుండేలేవరా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని. తర్వాత మా సిస్టర్ నేను తెలిసింది, తను కూడా అరే హ్యాపీరా ప్రౌడ్ ఆఫ్ యూ, నువ్వు కొంచెం బాగా మాట్లాడాలి, నువ్వు చాలా హానెస్ట్ పర్సన్వి, అది బయటపడుతుంది, నువ్వు హానెస్ట్ కాబట్టి నీ మీద నిందలు వేస్తూ ఉంటారు, నిన్ను తప్పుగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అది నువ్వు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, అదొక్కటి నువ్వు హ్యాండిల్ చేయి, ఇంకా నువ్వు జనాలే నేను మనసులో పెట్టుకుంటారని మాట చెప్పింది మా సిస్టర్ నిన్న. చూద్దాం, మా నాన్నగారికి ఇంకా తెలియదు, ఇప్పటికీ తెలియదు, నేనే చెప్పాలి. బిగ్ బాస్కి వెళ్తే మాత్రం చెప్తా, మా సిస్టర్ ఇంకా చెప్పలేదు, నేను అందరికి చెప్పాను, మా అమ్మ కూడా పర్టికులర్లీ చెప్పారా? నేను చెప్పాను అమ్మకి, అమ్మ ఎవరికి చెప్పొద్దు, ఇప్పుడు మా సిస్టర్ తెలిసింది కదా, నువ్వు ఎవరికి చెప్పొద్దు అని చెప్పాను. బిగ్ బాస్ ఇంటికి వెళ్తే మాత్రం డైరెక్ట్ మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్నగారు వెళ్ళాక అంటే అప్పుడు, ఎందుకంటే పుత్రోత్సవం ఉంటది, నేను ఇప్పుడు దాకా ఏ సక్సెస్ అవ్వలేదు ఏంట్లో, అన్ని ఫెయిల్యూర్లు మన జీవితం, ఇది ఒక ఫస్ట్ సక్సెస్ అనుకున్నా. చాలా పెద్ద సక్సెస్ బిగ్ బాస్ కి వెళ్ళడం అనేది, పెద్ద షో, ఒక సెలబ్రిటీ తర్వాత ఖచ్చితంగా సెలబ్రిటీ హోదా వచ్చినట్టే. యా థ్యాంక్ యూ. బట్ ఎనీవే కామన్ మ్యాన్ లాగా ఉందామని ఉంది నాకైతే. బట్ నాన్నగారికి అరే ఇన్నాళ్ళకి అయ్యేవరా అని ఆ మాట వింటే చాలు, నా లైఫ్ లో ఏం లేదు, పెద్ద గోల్స్ ఏమి లేవు, అమ్మగారికి నాన్నగారికి అరే ఇది సాధించాడు రా వీడు బతికేస్తాడు అనుకుంటే చాలా, అంతే. మీ పోస్టుల్లో ఒక కమెంట్ చూశాను, గొడవ జరుగుతున్నప్పుడు ఆపకూడదు బ్రో, బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సింది అది, నువ్వు కొంచెం తెలుసుకో అని చెప్పి ఒకడు పెట్టాడు, ఎవడో మంచి మాట చెప్పాడు. యాక్చువల్లీ ఆడిషన్ లో కూడా ఆ పాయింట్ వచ్చింది, అభిజిత్ గారు అడిగారు, సరే మీరు లాయర్ అంటున్నారు కదా, మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్తే మీ వల్ల మాకు లాభం ఏంటని అడిగారు. నేను చెప్పాను, ఏమంటే ఒక బేసిక్ అడ్వకేట్స్కి ఏంటి, మా దగ్గరకు వచ్చి ఎవరైనా 2 parties కొట్టుకోవడానికి వస్తారు, కొట్టుకొని వీళ్ళకి న్యాయం కావాలి వీళ్ళకి న్యాయం వస్తారు కదా, ఒకటి న్యాయం చేస్తూనే అది నాకు ఎంత అవసరం ఉంటుందో దాన్ని నేను నాకు ఉపయోగించుకుంటానండి అని చెప్పా. వెరీ గుడ్ పాయింట్ అన్నారు అభిజిత్ గారు. అప్పుడు ఇదంతా కట్ అయిపోయింది. బట్ మీ మేధస్సును చూపించే టైం వస్తుంది అలా. సో ఇది నాకు అవకాశంగా మార్చుకునే, అంటే ఎవరైనా అదే అవకాశం. అంటే ఇప్పుడు లాయర్ అంటే మీకు లాజిక్ తెలుస్తుంది, లా తెలుస్తుంది, మంచి పాయింట్ పట్టుకోగలరు. బట్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో ఏంటంటే నోరు నోడితే కొంచెం రాజ్యం ఉంటుంది.
మీది కరెక్ట్ వాయిస్ అయినా మీ వాయిస్ లోగా ఉంటే మైక్ లో మీ వాయిస్ వినిపించకుండా పక్కోడు వాయిస్ వినిపిస్తే డామినేట్ చేస్తుంది. ట్రూ. సో ఏంటి మీ దాని వల్ల అది కూడా అది ఈ అగ్ని పరీక్షలో ఆ మిస్టేక్ కూడా జరిగింది. అది అవతల అరుస్తుంటే నేను అరే పాయింట్ కాదు కానీ మెల్లిగా చెప్పాను కానీ ఇది పాయింట్ కాదు, ఎలా మాట్లాడు, తప్పు మీరు చేశారు నేను చేయలేదు అన్నట్టుగా చెప్పాను. కానీ అవతల వాళ్ళది గట్టి వాయిస్ ఉండడం వల్ల వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది. ఇప్పుడు మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. సో అది నేను వెంటనే తీసుకున్నా, ఫీడ్బ్యాక్ తీసుకున్నా, అరే లేదు ఇలా గట్టిగా మాట్లాడేది. నెక్స్ట్ టైం నుంచి నా పాయింట్ అది హానెస్ట్ ట్రూగా ఉంటే అది గట్టిగా పెట్టాల్సిందే. అవతల అరిస్తే నేను గట్టిగా అరుస్తా ఆ పాయింట్. నువ్వు ఇలాంటి అలాంటి అది కాకపోయినా కూడా అరే నేను ఇలా కాదురా బై ఏంది నువ్వు అన్నట్టుగా గట్టిగా మాట్లాడుతూ వాళ్ళ తప్పు కూడా నేను హైలైట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ జనాలకి తెలియాలి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలియాలి. కాబట్టి మన పాజిటివ్ పాయింట్ కరెక్ట్గా పెట్టి అవతల తప్పు ఉంటే వాళ్ళు తప్పు చేసి అది కూడా గట్టిగా పెట్టాల్సిందే, గట్టిగా మనం కూడా అరవాల్సిందే, తప్పదు ఇంకా అరవాల్సిందే, గొంతు పోవాల్సిందే. అంటే మీరు బర్స్ట్ అవుట్ అవ్వడం లేదంటే ఒక్కో బ్రేక్ డౌన్ అవ్వడం ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఉంటాయా? బాగా ఎమోషనల్ పర్సన్ మీరు చూసారు బ్రేక్ డౌన్ ఒకటి జరిగింది. అవునవును, అది ఒక హైప్ ఎపిసోడ్ నాకు చూస్తారు మీరు. అది ఇంకోటి ఏదైతే ఎమోషన్ కావండి, బర్స్ట్ అవుట్ అంటే నేను ఉంటానండి. నన్ను ఎవరన్నా నాకు అబద్ధం చెప్తే కోపం వచ్చేస్తుంది, నన్ను ఎవరైనా మోసం చేస్తే బాధపడతాను. అరే ఇంత నమ్మాను నిన్ను. నేను చాలా లాయల్ పర్సన్, హానెస్ట్ లాయల్ పర్సన్. అందుకే నాకు చాలా మోసాలు తొక్కేస్తూ ఉంటారు నన్ను. ఇదంతా నా లైఫ్ అంతా అంతే. సో ఇది ఎమోషనల్ అవుతారు, ఖచ్చితంగా బాధపడతాను. అండ్ కోపం ఎవరైనా అబద్ధం చెప్తే మాత్రం నేను తీసుకోను. అది ఎవరైనా కానీ నా గర్ల్ ఫ్రెండ్ అయినా ఎవరైనా అబద్ధం చెప్తే తీసుకోను నేను. ఎందుకంటే నేను ఫస్ట్ అబద్ధం చెప్పలేను, నా వల్ల కాదు, నా మొహంలో తెలిసిపోతుంది అబద్ధం చెప్తే. సో నేను జెన్యూన్గా ఉంటాను. అది ఖచ్చితంగా ఇవన్నీ బయటికి రావాల్సిందే. బిగ్ బాస్ అంటే జనాలు కనెక్ట్ అవ్వాలంటే వీడు ఎలాంటి వాడో తెలియాలి. ఓకే కోపం వస్తే వీడు ఎలా ఉంటాడు, ఒకళ్ళు వీడికి అబద్ధం చెప్తే ఎలా ఉంటారు, వీడిని మోసం చేస్తే ఎలా ఉంటాడు. సో అవన్నీ హానెస్ట్గా బయటకు వచ్చేస్తాయి. సో ఈ హానెస్ట్ రెస్పాన్స్ అనుకుంటే జనాలు కనెక్ట్ అవుతాను అంతే. బట్ మీ ముందున్న జడ్జెస్ నుంచి మీరు ఒకవేళ వాళ్ళ జర్నీ నుంచి నేర్చుకోవాలనుకుంటే, అభిజిత్ గారు అసలు ఆయన ఎక్కడ బ్రేక్ డౌన్ అవ్వడం కానీ ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ, కరెక్ట్గా ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ ఉండేది, హీటెడ్ ఆర్గ్యుమెంట్, లాజికల్గా మంచి చాలా కూల్గా చాలా తెలివిగా ఆయన మేనేజ్ చేసుకుంటూ విన్నర్ అయ్యారు. ఇక్కడ బిందు మాధవ్ గారు ఫైర్ బ్రాండ్ ఫస్ట్ నుంచి, ఆవిడ ఫైర్ బ్రాండ్, బట్ మంచి లాజికల్ పట్టుకున్నారు. ఇంకా నవదీప్ గారు అంటారా, ఆయన ఎవరో కెలికేవారు కదా, ఎందుకంటే ఆయన మొత్తం ఎంటర్టైనర్ కాబట్టి. సో వీళ్ళ ముగ్గురు నుంచి మీరు ముగ్గురు లైఫ్ని ఒకసారి, ముగ్గురు జర్నీని ఒకసారి మిక్సీలో వేసి అబ్జర్వ్ చేసి ఎలా అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నా, ఇది నెగిటివ్గా తీసుకోకండి. అంటే జెన్యున్గా నేను ఇన్నాళ్ళు అగ్ని పరీక్షలో ఉండి అబ్జర్వ్ చేసి చెప్తుంది. ఈవెన్ అభిజిత్ గారు చెప్పారు ఒక స్టేజ్లో, ఎలాగ ఎపిసోడ్ 10th 11th అది టెలికాస్ట్ అవుతుందో తెలియదు కానీ మీ అందరూ ఏదో అనుకుంటున్నారు కానీ నాగా మీ అందరిని ఎంత అబ్జర్వ్ చేస్తున్నాడో తెలుసా అని అన్నారు అభిజిత్ గారు. సో నేను బేసిక్గా చాలా అబ్జర్వ్ చేస్తుంటా, చాలా అబ్జర్వ్ చేసి ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎవరి పాయింట్ తప్పు మాట్లాడుతుంది, ఎక్కడ హైలైట్ చేయాలి, అభిజిత్ గారు లాగే అది నాలో ఉంది. సో అభిజిత్ గారు ఆ పాయింట్లో నేను చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ ఫైర్ బ్రాండ్ నేను మా సిస్టర్ కూడా మా ఇంట్లో తెలిసి నేను ఎలాంటి ఉన్నా, ఏదన్నా వాదన వస్తే మాత్రం ఎలా వాదిస్తానంటే, అందుకే మా అమ్మగారు రే నువ్వు అడ్వకేట్ అవ్వాల్సింది దీనికోసం రా, నువ్వు న్యాయం కోసం ఎంత గట్టిగా పోరాడతావంటే నీలాంటి వాడు ఉండాలి అని చెప్పారు. అదొకటి అది కవర్ అయింది. నవదీప్ గారు, నేను ఎంత సరదా మనిషిని అంటే అందరూ పంచలేస్తా కూర్చుంటాను. అంటే కొత్త స్టార్టింగ్లో వేయలేను, అందరు నాతో కొంచెం ఐస్ బ్రేకింగ్ అయిపోయాక మెల్లిమెల్లిగా వేస్తే మొదలు పెడితే మాత్రం అందరితో కలిసి పాలలో నీళ్ళ కలిసిపోతాను. సో అందరివి ఉన్నాయి. అంటే ఏదో మీరు అనుకోవచ్చు చేసాడు, మీరు కమెంట్లు పెడుతుంటారు వేసాడు రైట్ అనుకుంటా ఉంటారు, బట్ మీరు ముందు చూస్తారు. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. నేను సరదాగా మిక్సీలో వేసి అన్నాను కానీ మీరు మిక్సీలో వేసి వచ్చారని చెప్తున్నారు. బట్ ఎనీవే అది ప్రూవ్ అయితే, అది ప్రూవ్ అయితే లేట్గా అయినా ప్రూవ్ అయింది. ఇప్పుడు మీరు అన్నది స్టార్టింగ్ అన్నది, ఇప్పుడు రీల్స్ చూసిన వాడు ఖచ్చితంగా ఎవరైనా కూడా రియలైజ్ అవుతారు, అబ్బా మంచి ఎంటర్టైనర్. అభిజిత్ గారే నువ్వు కాదు అన్న వాళ్ళు నన్ను టాప్ 15 తీసుకెళ్లారు ఎంటర్టైనర్ అని చెప్పి. సూపర్. సో ఏంటి, ఏమన్నా ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా, ప్లాన్ ఆఫ్ యాక్షన్స్, ప్లాన్స్ లోపలికి వెళ్తే ఏంటి పరిస్థితి? ఏం లేదండి, బేసిక్గా ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి నాకు తెలిసి మీరు ఏం ప్లాన్ లేకుండా వచ్చేసి ఫస్ట్ ఒకవేళ నవదీప్ గారు గ్రీన్ ఇవ్వకపోయి ఉంటే మీరు ఇంటికి వచ్చేవారు. అది ఓకే, మీకు లక్ ఫేవర్ చేసింది, మరి లక్ అంటారో కర్మఫలం అంటారో డెస్టినీ మీ ఇష్టం. కానీ బట్ నెక్స్ట్ కూడా అలా ఉంటుందని నమ్మకం లేదు. యాక్చువల్లీ ఈ అగ్ని పరీక్ష మాకు ఒక టైలర్ లాంటిది. మాకు ఇక్కడ నీ స్ట్రెంగ్త్ ఏంటో వీక్నెస్ ఏంటో తెలిసిపోయింది. అంటే మొత్తం తెలిసిపోయినా అట్లీస్ట్ ఒక ఐడియా వచ్చింది, ఓహో మనం ఇక్కడ ఒక స్టాండ్ తీసుకోవాలి, మనం ఫ్లిప్ అవ్వకూడదు, స్టాండ్ తీసుకోవాలి, మనం మాట్లాడాలి, మన దాని కోసం మనం పోరాడాలి, వేరే వాళ్ళ మాటలు నమ్మేసి మనం గివప్ ఇవ్వకూడదు. ఈ మిస్టేక్స్ అన్ని ఇక్కడ తెలిసిపోవడం వల్ల ఓహో నాలో ఈ నెగిటివ్స్ ఉన్నాయా, ఇవన్నీ మనకి చాలా పనికొస్తాయి కదా. ఈవెన్ నాట్ ఓన్లీ బిగ్ బాస్, లైఫ్లో కూడా ఇవన్నీ మనకి లైఫ్లో ఉపయోగపడాల్సిన విషయం అనమాట. సో వీటిని నేను తీసుకొని ఒకళ్ళు బిగ్ బాస్ హౌస్కి వెళ్తే జనాలు పంపిస్తే ఖచ్చితంగా అవన్నీ నేను తీసుకొని అరే ఇవన్నీ నాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవన్నీ నా గేమ్లో చాలా నాట్ ఓన్లీ బిగ్ బాసా కాదు, మీరు అగ్ని పరీక్షలు మిగతా ఎపిసోడ్ చూస్తే
ఖచ్చితంగా ఆడియన్స్ ఎవరైతే ఏంట్రా ఈడు ఏం మాట్లాడలేదు అన్న వాళ్ళు అరే ఏంట్రా ఎంత చేంజ్ ఓవరా ఈ 15 ఎపిసోడ్కి యాక్చువల్లీ మీకు 15 ఎపిసోడ్లు మాకు 7 రోజులు షూట్ అయింది. మాకు షూట్ అయింది 7 రోజులకి. నేను ఒక 7 డేస్కి ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు మీరు. అండ్ ఇక్కడ చెప్పాలంటే ఈ 7 డేస్ నాకు ఫీవర్ దగ్గు జలుబు ఉండే. అయ్యో అందుకే నేను నా ఫేస్ కొంచెం పీక్కుపోయి దగ్గు జలుబు మీ కళ్ళు నా లోపలికి వెళ్ళి మీకు కనబడతాయి. అందుకే నేను ఎక్కువ మాట్లాడలేకపోయాను. బట్ అది ఉండి కూడా నేను మీరు చూస్తారు అరే ఇంత మీకు 15 ఎపిసోడ్ చూసే చేంజ్ ఓవరు అక్కడ 7 డేస్ చేశాను. సో చాలా అడాప్ట్ చాలా చక్కగా తీసుకుంటాను, చాలా ఫాస్ట్గా అవుతాను, వెరీ క్విక్ లెర్నర్ని. సో ఇవన్నీ నాకు మేబీ బిగ్ బాస్ హౌస్లో ఉపయోగపడే అవకాశం లాగా మార్చుకుంటాను ఖచ్చితంగా. అదే ప్లాన్, అంతకుమించి పెద్ద ప్లాన్ లేవు. ఎందుకంటే బిగ్ బాస్ మనం ప్లాన్ చేసుకుంటే ఏది ఉండదు. ఒక టాస్క్ మనం అరే అక్కడ టాస్క్ సెటప్ చూసి అరే మనం ఇలా 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 అనుకుంటాం కదా, అక్కడ కంప్లీట్ వేరే ఉంటుంది, వేరే టాస్క్ ఉంటుంది. అండ్ ఆడే గేమ్ ఆడేటప్పుడు మొత్తం మారిపోతూ ఉంటే సో అక్కడ అనుకున్నది ఏది జరగదు. సో అక్కడ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్, ఇన్స్టంట్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. సో అదైతే అక్కడ ఉంటుంది. కానీ బట్ నేను నా క్యారెక్టర్ బిహేవియర్లో ఎక్కడ అగ్ని పరీక్షలు చేసిన మిస్టేక్స్ అవి ఖచ్చితంగా నేను పెట్టుకొని ఆల్రెడీ అగ్ని పరీక్షలు మీరు చూస్తారు. అండ్ అలాగే బిగ్ బాస్ కూడా నేను ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు మీకు వ్యాక్స్ టాస్క్ ఒకటి ఉంది, లేదంటే ఇప్పుడు షేవింగ్ ఒకటి ఉంది, పచ్చబొట్టు ఒకటి ఉంది ఇక్కడ అన్నారు ఫస్ట్. సో కొన్ని ఏమో సోషల్ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యేలా ఉన్నాయి. సో అలాంటివి మీకు శృతి మించినట్టు ఏమో అనిపించట్లేదా? ఏంటి ఇప్పుడు షర్ట్ ఇప్పి వ్యాక్స్ పీకుతారు? బిగ్ బాస్ అంటేనే శృతి మించిన షో అది. బిగ్ బాస్ అంటేనే ఒక మనిషి ఒక అవకాశం కోసం, ఒక గుర్తింపు కోసం ఎంత దూరం వెళ్ళగలడు, దాన్ని అవకాశం మార్చుకున్న షోని బిగ్ బాస్. సో ఇది ఎన్నో మీరు చెప్పిన డెఫినేషన్ ఖచ్చితంగా అగ్ని పరీక్షకి అయితే యాప్ట్ అవుతుంది. ఒక మనిషి ఎంతవరకు వెళ్ళగలడు అగ్ని పరీక్ష. ఒక కామన్ మ్యాన్ కి ఒక అవకాశం ఇస్తే నిజంగా వీళ్ళు ఏంది చూపించుకోవడానికి వచ్చారా లేదా షో కోసం వచ్చారా వాళ్ళ కోసం వచ్చారని తీసుకురావడానికి పెట్టిన టాస్క్లు ఇవి. చాలా మంది చేయనని చెప్పారు, చాలా మంది చేస్తామని చెప్పినా కానీ అవకాశం ఒకళ్ళిద్దరికే వచ్చినాయి ఆ టాస్క్లు ఏవైతే ఉన్నాయో. సో ఈవెన్చువల్లీ ఆ టాస్క్లు పెట్టారు. ఫస్ట్ మేమే అక్కడ ఫస్ట్ షేవింగ్ అన్నప్పుడు టాటూ అన్నప్పుడు అవన్నీ బిగ్ బాస్ హౌస్ లో చేయాల్సిన టాస్క్లు కాస్త అగ్ని పరీక్షలు పెట్టేసరికి ఏంది స్టార్టింగే ఇలా ఉందంటే నెక్స్ట్ ఇంకెలా ఉంటుంది అనేసి. సో వాళ్ళ అవసరమా లేదా టెస్ట్ చేయడానికి పెట్టిన టాస్క్లు అవన్నీ. ఇప్పుడు ఒకవేళ షేవింగ్ టాస్క్ వచ్చుంటే మీరు చేసేసేవారు, ఎందుకంటే మిమ్మల్ని ఆ లుక్ కూడా చూసాం కదా ఈ బియర్డ్ ఉంచుకుని. ఓకే అది ఓకే. బట్ పచ్చబొట్టు నుదుటి మీద వేసుకోవాలి అని గనక మీకు చెప్పుంటే అదంతా కట్ చేస్తారు. కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళారు, ఫర్ సపోజ్ ఇద్దరు వెళ్ళారు, మీరు ఇంకొక వ్యక్తి, పచ్చబొట్టు నుదుటి మీద వేసుకోవాలి అన్నారు. మీరు ఏమంటారు? వెనకడికి వేస్తారా? లేదు పచ్చబొట్టు కంటే లేదు వాళ్ళు ఫస్ట్ ఆ టాస్క్ ప్రాపర్టీ రివీల్ చేయకముందే మీ బాడీ మారిపోద్ది అని చెప్పినప్పుడు చేతులు ఓకేనా. తర్వాత లేదు ఇదంతా అమ్మాయిలకి టాస్క్ అన్నప్పుడు మేము ఎత్తలేదు. తర్వాత సరే ఇది ఒకళ్ళు అబ్బాయిలకి ఇస్తే మీరు చేస్తారని అడిగారు. నేను మేము అబ్బాయిలు ముగ్గురు ఎత్తాము, నేను ఎత్తా లూజర్ అంటే నుదుటి మీద అంటే ఎత్తా. ఎత్తా అదంతా కట్ ఎడిటింగ్ వెళ్ళిపోయింది. సో ఎత్తాను, ఇవన్నీ ఎత్తాము. ఈవెన్ గుండు టాస్క్ కూడా ఎత్తాను, ఎందుకంటే అవకాశం అది. అది తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలియదు. అవకాశం వచ్చింది, ఓకే చేద్దామనేసి వెళ్ళాను. బట్ ఈవెన్చువల్లీ బిగ్ బాస్ అన్న తర్వాత ఏంటి గుండు హెయిర్ స్టైల్? నేను యాక్చువల్లీ తిరుపతికి వెళ్ళిన 1 వీక్ లో వీళ్ళు ఫోన్ చేస్తారు బిగ్ బాస్ కాదు కదా. అప్పుడు నేను అనింది కొంచెం విగ్ కాదు, యాక్చువల్లీ గుండు ఉంచుకుని గడ్డం ఎలా ఉంచుకుని ఒక డిఫరెంట్ బాస్ శివాజీ హెయిర్ స్టైల్ ఉంచుకున్నారు కదా, దాని వెనక అది ప్రయోగం అది ఏమన్నా? లేదు మామూలుగా తిరుపతికి వెళ్ళాను, మామూలు గుండు చేయించుకున్నాను, తిరుపతి వెళ్ళి గుండు చేయించుకున్నాను. బట్ గడ్డం ఉంటే మా ఇంట్లో ఇష్టం అంటారు, గడ్డం బాగా మెయింటైన్ చేయాలని. ఇది బిగ్ బాస్ వాళ్ళు చూస్తే నాతో క్లీన్ షేవ్ చేస్తారు, చేయించకండి బాబు, ఒక సినిమాలో విలన్ లాగా ఉంటానండి, గుండు ఇవన్నీ చేయించకండి, ఇవి చేయించేస్తారు. నాకు తెలిసి ఇది కనుక వాళ్ళు చూసి చేయించేస్తారు నాతో. సో గడ్డం ఉంటే కొంచెం మా ఇంట్లో బాగుంటుంది చూడండి. అది కూడా చేస్తే ఒక రౌడీ, ఒక సీరియల్ కిల్లర్ లా ఉంటాను అంతేగాని. బట్ తిరుపతికి వెళ్ళాను, వెళ్ళిన 1 వీక్ లో ఫోన్ వచ్చింది. నేను అబ్బా ఇప్పుడే చేయాలండి మీరు అనుకున్నాను. బట్ అంతే తిరుపతి ఆ దీవెనల వల్ల. ఓకే, ఇది ఇప్పుడు జడ్జెస్ గురించి 2 నెగిటివ్ నడుస్తుంది. ఒకటి ఏంటంటే కొంతమంది ఏంటి ఇంత అతి చేస్తున్నారు అని చెప్పి, వీళ్ళే ఒకప్పుడు కంటెస్టెంట్ మరీ అతి చేస్తున్నారా అని అనే వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది గెస్ట్లు వచ్చిన ఫస్ట్ ఆడిషన్లోనే ఒక్కొక్కరిని కొంచెం ఇంప్రెస్ చేయడానికి నాకు అభిజిత్ గారు బాగా ఇష్టం, అభిజిత్ గారు అంటే ఇది ఇష్టం, నేను లేడీ నవదీప్ అని ఒక ఆమె చెప్పింది, అభిజిత్ గారు నాకు బాగా ఇష్టం అని. ఎప్పుడైతే వీళ్ళ పేర్లు వచ్చినాయో వాళ్ళు ఖచ్చితంగా పేరు ఇవ్వడం సందర్భం చాలా మంది అబ్జర్వ్ చేశారు, మీరు చూసారో లేదో. సో ఏంటి ఇది అంటే ఒకవేళ నిజంగా జడ్జెస్ జీనియస్ లా మాట్లాడారు కాబట్టి పేరు చెప్పి ఇంప్రెస్ చేసి అంత ఈజీగా పడిపోతున్నారా? మీరు ఏం చెప్తారు? కంటెస్టెంట్లు పేరు చెప్పి ఇంప్రెస్కి అయితే అవ్వరు. ఎందుకంటే మనం ఆడిషన్ వెళ్ళకముందు ఒక సైకోమెట్రిక్ ఒక 250 క్వశ్చన్లు రాశాను. దాంట్లో అన్నీ ఉన్నాయి, ఏ ఫేవరెట్ కంటెస్టెంట్, ఎవరి కంటెస్టెంట్ ఇష్టం లేదు. సపోజ్ నేను కంటెస్టెంట్ ఇష్టం లేదు అనుకోండి, వాళ్ళే జడ్జి ఉంటే అక్కడ
కరెక్ట్ పసక్. సో నా ఫేవరెట్ అభిజిత్ గారు అని రాశాను, మరి అభిజిత్ గారు నాకు గ్రీన్ ఇవ్వాలిగా. అలా ఆయన చూడలేదేమో మేబీ. లేదు, అందరికి అన్ని చదివారంట, అన్ని ఇచ్చారు. ఈవెన్ ఆ ఆడిషన్ లో కూడా ఆ బుక్లెట్ లో నుంచి కొన్ని శ్రీముఖి గారు నన్ను క్వశ్చన్స్ అడిగారు. ఆ బుక్లెట్ నీ వర్స్ట్ ఆక్వర్డ్ మూమెంట్ ఏంటి అది కూడా కట్ చేశారు. ఆ బుక్లెట్ లో నుంచే క్వశ్చన్స్ అడిగారు జడ్జెస్ అందరూ. ఓకే, జడ్జెస్ అందరూ ఆ ప్రొఫైల్ అంతా అన్ని చదివి ఆ క్వశ్చన్ వీడిని ఏం అడగాలి, ఏది అడిగితే వాడు ట్రిగ్గర్ అవుతాడు, ఏది అడగకపోతే వాడు ట్రిగ్గర్ అవ్వడు అన్ని రాసుకొని ఆ క్వశ్చన్స్ అడిగారు, అవే అడిగారు. అండ్ మీకు ఆడిషన్స్ మహా అయితే 1-2 minutes కనిపించాయి కాబట్టి ఒక్కొక్కరికి కొంతమందికి 2 గంటలు కూడా జరిగినాయి ఆడిషన్స్, కొంతమంది గంటన్నర గంట, కొంతమంది 20 నిమిషాలు. బట్ వాళ్ళైతే కంటెంట్ ఉందని చూసే ఇచ్చారు అనుకుంటున్నా. అండ్ ఇంకోటి మీరు అడిగిందంటే జడ్జెస్ అతి గురించి ఎలాగో మీరు మీ ఇన్స్టాగ్రామ్ లో ప్రతిదానికి క్లారిటీ ఇస్తున్నట్టు మా ఐ డ్రీమ్ లో కూడా ఈ రోజు క్లారిటీ ఇవ్వండి. జడ్జెస్ అతి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక, నేను అనుకోవడం అది మేబీ నేను రాంగ్ అవ్వచ్చు, ఇది ఒక పిఆర్ గేమ్. ఎనీ షో, యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా అది టీవీ అయినా హాట్స్టార్ అయినా సినిమా కూడా ఒక పిఆర్ షో. ఇంట్రెస్టింగ్ ఉండాలి, జనాల్ని అట్రాక్ట్ చేయాలి కాబట్టి చేస్తారు. అది ఒక పాయింట్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి 1-2 హై చేసి ఉండొచ్చు. రెండోది ఖచ్చితంగా కంటెస్టెంట్స్ మేమందరూ కామన్ మ్యాన్ అండి. మాకు ఎవరికి అంటే సెలబ్రిటీస్ ముందు ఇలా ఉండాలి, ఒక స్టేజ్ మీద ఇలా ఉండాలి, స్టేజ్ మీద ఏది మాట్లాడకూడదు మాకు తెలియదు, కొత్త కదా. మేబీ అప్పుడు నోరు జారినప్పుడు అప్పుడు చెప్పని వాళ్ళు మేబీ కొంచెం లేట్గా చెప్పుండారు జడ్జెస్, అది టీం వాళ్ళకి అందించి ఉండొచ్చు, ఈ పాయింట్ మీరు ఇక్కడ రేసింగ్ చెప్పుండొచ్చు అలా అనుకుంటున్నాను. వాళ్ళు జడ్జెస్ అందరూ పెద్దవాళ్ళు, మెచ్యూర్డ్ వాళ్ళందరూ ఎంతో మంది సెలబ్రిటీస్ ఉండి వచ్చిన వాళ్ళు, సో వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక టీఆర్పీ షో ఇది, వాళ్ళు చేశారని అనట్లేదు, నాకు అనిపిస్తుంది. మేబీ ఐఎమ్ రాంగ్, ఐ హోప్ ఐఎమ్ రాంగ్. అండ్ అదే ఇంకోటి వచ్చి మేము మాకు చిన్న మిస్టేక్స్ చెప్తున్నాం కదా, పూసగుచ్చినట్టు నేర్పించారు, స్పూన్ ఫీడింగ్ చేశారు మాకు జడ్జెస్. ఈ 15 ఎపిసోడ్లో మీరు ఈ తప్పులు చేస్తున్నారు, మీరు ఇది కరెక్ట్ చేసుకుంటే మీకే బాగుపడుతుంది, డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పడం వల్ల కూడా నీట్గా వెళ్తుంది. ఏంటి మీరు కొంతమంది కంటెస్టెంట్స్ జడ్జెస్ టార్గెట్ చేస్తున్నారు అని కూడా అనుకోవచ్చు, అనుకోవడం తప్పలేదు. ఎందుకంటే ఒక సినిమా ఒక్కొక్కరు ఒకలా అర్థమవుద్ది. కొంతమంది ఏంటి, అరే జడ్జు వీడికి కరెక్ట్గా చెప్పాడు, కొంతమంది అరే జడ్జు వీడికి అలా ఎందుకు చెప్పారు. సో మనుషులు ఒక్కొక్కదాని ఓలా రియాక్ట్ అవుతుంటారు. బట్ జడ్జెస్ అయితే మాకు నిరూపిద్దామని చెప్పారు. వీళ్ళు 15 మంది, మేము వాళ్ళకి ఎవరైనా తెలియదు, అందరూ కామన్ మ్యాన్ లాగా వచ్చాము, ఎవరికి ఫేవరెటిజం లేదు. వీడి దగ్గర కంటెంట్ ఉందంటేనే కంటెంట్లో తప్పు చేస్తున్నాడు, వీడిని సరి చేద్దామని చెప్పారనేసి నా అభిప్రాయం. అసలు ఏమీ చేయట్లేదు అన్న వాడిని ఒరే నువ్వు చెయ్యరా బాబు అనేసి వాళ్ళు డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా తిట్టడం అనేది కూడా నేను సపోజ్ మన టీచర్ ఉన్నారు, అప్పుడు మనల్ని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నాన్న నన్ను కొడతానంటే నేను కొట్టాలరా అనే పేరెంట్ ఉంటారు, ఎందుకు కొట్టారా అనే పేరెంట్ ఉంటారు. సో ఈవెన్చువల్లీ పేరెంట్ కైనా టీచర్ కైనా వీడు నేర్చుకొని వీడికి ఉపయోగపడిద్దని మాత్రమే ప్రయత్నం, అంతే నా ఒపీనియన్లో అది. నైస్. అంటే ఇందాక స్టార్టింగ్ నేను సరదాగా నవదీప్ గారితో మీ డిస్కషన్ గురించి మీరు అడగకపోయారా ఏం చదువుకున్నారు, మీరు చదువుకునేందుకు మరి ఇది యాక్టింగ్ వచ్చారు, ఆ చదివంతా వేస్ట్ చేశారా, టైం వేస్ట్ చేశారా అడగకపోయారా అంటే మీరు ఏమన్నా ఐస్ బ్రేక్ అయిన తర్వాత క్లోజ్ అయితే మాట్లాడతానన్నారు. బట్ థింగ్ ఏంటంటే ఒకవేళ క్లోజ్ కాకపోయినా ఒక్కొక్కసారి ఇప్పుడు నాగ్ సార్ వచ్చారు, నాగ్ సార్ని ఎంత క్లోజ్ అయినా సార్ అనే పిలుస్తాం, ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఆ రెస్పెక్ట్ ఉంటుంది. సో ఐస్ బ్రేక్ అవ్వదు ఎప్పటికీ, మీరు అడగలేదు. బట్ థింగ్ ఏంటంటే కొన్ని సార్లు కొన్ని సందర్భాల్లో కొన్ని సీజన్లో ఈవెన్ పాయింట్ రైట్ అయితే ఆర్గ్యుమెంట్ దిగిన వాళ్ళు, ఆపోజిట్ క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆడియన్స్ దాన్ని అప్రిషియేట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈవెన్ శివాజీ గారు లాస్ట్ టైం నువ్వు సారీ చెప్పాలి ఇది అంటే నేను చెప్పను, ఎందుకంటే నా దృష్టిలో నేను తప్పు చేయలేదు, ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు లాస్ట్ కూడా. ఈవెన్ పైగా అక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూ, ఒక అమ్మాయి గురించి నువ్వు అమ్మాయిల్ని ఎలా అన్నావు, ఆడపిల్లల్ని, చాలా సెన్సిటివ్ ఇష్యూ, అందరూ తిడుతున్నారు, బయట చూపించారు కూడా లైవ్ లో, ఆడియన్స్ ని చూపించి ఏంటి చేసిన తప్పు అంటే తప్పు అమ్మాయిలను అన్నావు అని ఆయన ప్రేక్షకులు అన్నారు. ఇవెందో అయినా కూడా ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్, ఆయనకు ఒక ఉంటది కదా, ఆయనకు ఒక క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ ని ఆయన ఎక్కడ లో చేసుకోకుండా నాకు ఇది తప్పు కాదు, నా కూతురు అయితే నేను అలాగే తిడతాను, నా కూతురు లాగే భావించను, ఒక క్లారిటీ. సో బట్ ఆడియన్స్ చాలా మంది దానికి అగ్రీ చేశారు బయట. సో మీ ఇలాంటి సిచ్యువేషన్ మీకు వస్తే యాక్చువల్లీ ఏమైందంటే, నేను మీరు అన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్, యాక్చువల్లీ నేను చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ ఆడిషన్లో ఎక్కడైతే ఆడిషన్ కాదు, నా షాక్ టాస్క్లో 4 times నాది ఆగిపోయింది డివైస్. అది నేనే టాస్క్ ఆపేసాను, పని చేయట్లేదు. అప్పుడు జడ్జెస్ నువ్వు లాస్ట్లో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అన్నప్పుడు అగ్ని దగ్గర రాసిన తర్వాత మళ్ళీ పనిచేయలేదు, మళ్ళీ ఆపేసాను టాస్క్. బిందు గారు అప్పుడు షాక్ ఇచ్చినప్పుడు, తర్వాత షాక్ కొడుతున్నా కూడా రాసుకుంటూనే వెళ్ళిపోయాను. బిందు గారు ఏమంటున్నారంటే, నువ్వు షాక్ కొట్టట్లేదు, నిజం చెప్పన్నారు. అది స్టేజ్ మీద నాకు అవతల అపోనెంట్కి విన్నింగ్ ఇచ్చినప్పుడు నేను చెప్పాను, అయ్యో నేనే కదండి టాస్క్ ఆపింది, నేనే కదా, నాకు నిజంగా షాక్ కొట్టిందండి లాస్ట్లో అగ్ని పరీక్షను రాసేటప్పుడు అని పాయింట్ రేజ్ చేశా జడ్జెస్తో కూడా. లేదు నాకు షాక్ కొట్టి, నేను 4 సార్లు ఆపినండి, లాస్ట్ ఎందుకు ఆపనండి,
నేను ఆపేసిన తర్వాత కూడా బట్ ఈవెన్చువల్ విన్ వాళ్ళకి ఇచ్చారు. బట్ నేను డిఫెండ్ చేసుకున్నా, అది ఎడిటింగ్లో పోయింది. డిఫెండ్ చేసుకున్నా, లేదండి నాకు ఆగిందండి, నాకు నిజంగా షాక్ కొట్టినా కూడా రాసుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే అవతల వాళ్ళు గీస్తుంది నాకు కనబడదు, నాది ఇటు పెట్టి తిప్పారు, తనది అటు తిప్పేశారు. సో వాళ్ళు అవతల వాళ్ళు ఎంత ఫాస్ట్గా రాస్తున్నారో నాకు తెలియదు, నాకంటే ఫాస్ట్గా రాస్తే అనేసి షాక్ కొడుతున్నా కూడా రాసుకుని వెళ్ళిపోయాను. బట్ బిందు గారు షాక్ కొట్టలేదు అనుకున్నారు, లేదు బిందు గారు నాకు షాక్ కొట్టిన రాసింది, నేను అక్కడ డిఫెండ్ చేశాను. అది టెలికాస్ట్ అవ్వలేదు. బట్ ఈవెన్ ఇన్ కేసు నాగార్జున గారు వచ్చినా కూడా అక్కడ నిజంగా నా పాయింట్ అది వ్యాలిడ్ ఉంటే ఖచ్చితంగా ఐ విల్ టేక్ మై స్టాండ్, ఐ హ్యావ్ టు టేక్ మై స్టాండ్. ఎందుకంటే బురద అంటే తప్పు వాళ్ళకి అర్థం అవ్వడం తప్పు అర్థమై ఉండొచ్చు, అక్కడ నేను డిఫెండ్ చేయాల్సిన అరే తప్పు అర్థమైంది నాగార్జున గారు, నా పాయింట్ ఇది కాదండి, ఇది నా పాయింట్ అని స్టాండ్ తీసుకోవాల్సిందే. ఇంత దూరం వచ్చి ఆడియన్స్ ఓటేసాను బిగ్ బాస్ హౌస్కి వెళ్తాను కదా, అంతమంది ఆడియన్స్ ఎవరైతే ఓటేసారో వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. అరే ఇప్పుడన్నా నువ్వు మాట్లాడాలి. సో మాట్లాడి నాగార్జున గారు లేదండి నేను అనుకున్నది ఇది, నేను చేసింది ఇది, మేబీ మీకు అలా అర్థమైందేమో, ఒకవేళ నీ పాయింట్ కరెక్ట్ ఉంటే నేను తీసుకొని ఖచ్చితంగా మార్చుకుంటా, అది నా ఫ్యూచర్కి నా కెరీర్కి సపోర్ట్ అయితే. సో ఇచ్చి పుచ్చుకోవడం అయితే చేయాల్సిందే, అదైతే చేస్తాను. అంటే బేసికల్లీ ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ గా మీకు కొంచెం సంస్కారంగా పెరిగారు తెలుస్తుంది, సంస్కారం ఉందనేది తెలుస్తుంది. సో ఇది చెప్పారంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో మీ పాయింట్ కరెక్ట్ అయితే మీరు స్టాండ్ తీసుకుంటాను. బట్ సమ్ టైమ్స్ క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతూ ఉంటుంది. లైక్ ఆ టైంలో ఏంటంటే కొంతమంది ఏంటంటే మీరు ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్గా మీరు సంస్కారంతో పెరిగారు అర్థమవుతుంది, బికాజ్ కొంచెం సంస్కారం ఉందని చెప్పి. సంస్కారం ఏం చేస్తుందంటే ఎక్కువ డ్రాగ్ అయ్యే కొద్దీ ఏమనిపిస్తుంది అంటే సర్లే ఊకొట్టు వదిలేద్దాం, కొంచెం మనమే తగ్గుదాం అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఒక అడ్వకేట్కి ఏంటంటే ఎంత లాగినా నా పాయింట్ నగ్గాలి అనే ఒక బిహేవియర్ ఉంటుంది. ఈ రెండిట్లో మరి దేన్ని బ్యాలెన్స్ చేస్తారు అనేది నాకు క్వశ్చన్. సో బేసిక్గా మన సంస్కారం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం తప్పులు చేయము. తీసుకున్న డెసిషన్స్లో రాంగ్ రైట్ ఉండొచ్చు, ఎవరైనా ఏ డెసిషన్స్ కూడా రాంగ్ రైట్ ఉండొచ్చు, దాని వాళ్ళు నెగిటివ్గా పోర్ట్రే చేసి మన మీద ఏదోటి నెగిటివ్ చెప్పచ్చు. కానీ బట్ అప్పుడు మనం డిఫెండ్ చేయాలి. మనమే నేను బేసిక్ ఎలా అంటుంటే అబద్ధం చెప్తేనే తీసుకునే వాడిని, తప్పు చెప్తే ఎందుకు తీసుకుంటాను గట్టిగా. అసలు నేను తప్పు వేసి నా మీద బురద జల్లినా కానీ తప్పు చెప్పినా కానీ నేను మామూలుగా ఇచ్చి పడాను. అండ్ అది మీరు షోలో చూస్తారు ఏమైందో, అది నా మీద వేశారు కొంతమంది, కావాలని నన్ను తగ్గించడానికి చేశారు, మనం ఏ తప్పు చేయకపోయినా కానీ. అప్పుడు నేను ఎలా డిఫెండ్ చేస్తున్నా చూస్తారు. అండ్ ఇంకా బాగా నేర్చుకోవాలి, ఎందుకంటే మనం ఇప్పటిదాకా మనం ఫ్రెండ్ సర్కిల్లో ఉండి లీగల్ ప్రొఫెషనల్ అందరితో మన సర్కిల్ ఉండేసరికి మామూలుగా చెప్తే వినేవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాదించేవాళ్ళు, కావాలని అబద్ధాలు చెప్పేవాళ్ళు, కావాలని మనం పాయింట్ చెప్పినా కానీ పాయింట్ కాదని ఉంటారు కదా. బట్ వాళ్ళకి కూడా మనం వాదించాల్సిందే అవసరం, ఇది వాదించాల్సిన టైము అవసరం. అండ్ ఎలాగో అడ్వైట్ కాబట్టి నాకు ఎక్కడేం మాట్లాడో తెలుసు కాబట్టి మనం ఇవ్వాల్సింది మనం ఇస్తాం, ఆల్రెడీ ఇచ్చాను, ఇంకా ముందు ఇంకా చాలా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. మీరు ఇప్పుడు ఈ అగ్ని పరీక్షలో ఎలాగో పాస్ అయ్యారు, నాకు తెలిసి డిస్టింక్షన్లోనే పాస్ అవుతారు, ఆ టాప్ 5లో కూడా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బిగ్ బాస్ జర్నీలో కూడా మీకు ఆల్ ది బెస్ట్ ముందుగానే చెప్తున్నాం. సో జర్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కలవాలి, ఒక ఇంటర్వ్యూ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఎవరైతే ఆడియన్స్ చూస్తున్నారో, నా పేరు నాగా, విజయవాడ నుంచి. నా గేమ్ నచ్చితేనే మీరు ఓటేయండి. మిమ్మల్ని ఖచ్చితంగా అరే మంచి ప్లేయర్ అని అనిపించుకునే ప్రయత్నం చేశాను, మీరు చూస్తారు మిగతా ఎపిసోడ్స్లో. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బిగ్ బాస్కి వెళ్ళాలని ఆశ అయితే ఉంది, బట్ ఇక్కడ దాకా వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది, చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఐ డ్రీమ్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి అందరికీ. హ్యాపీ వినాయక చవితి, టేక్ కేర్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.